శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, ఆధ్యాత్మిక సాధకులు ఎలా ఉండాలి అంటే, వారి యొక్క మానసిక బాధలు, అంటే వారి యొక్క భయాలు, బాధలు, వారి యొక్క ప్రవర్తన, వారు ఎలా భావించుకుంటారు, ఇవన్నీ కూడా ఆ సోదరి రాశారు. వాటితో మనకు సంబంధం లేదు. వాటిని దృష్టిలో పెట్టుకొని విషయం మాట్లాడుకుంటూ వస్తాను. ఆధ్యాత్మిక సాధకులు ఎలా ఉండాలి, ఇది వీరి ప్రశ్న. ఇప్పుడు ప్రత్యేకంగా మనం తెలుసుకోవలసిన ఒక విషయం, గుర్తుపెట్టుకోవలసిన ఒక విషయం ఏంటంటే, ఆధ్యాత్మిక సాధకులు అనేవారు ఎవరు ఉండరు, అందరూ మనుషులే ఉంటారు. ఆధ్యాత్మిక సాధకులు లేదా దైవ భక్తులు లేదా దైవ మార్గ సాధకులు, దైవ ప్రచారకులు, మత ప్రచారకులు అని ఒక ట్యాగులు మీరు తగిలించుకోబాకండి. అది ప్రపంచంలో ఒక రొటీన్. అది అంటే మన జీవితంలో మనం బ్రతకటానికి చేసే ప్రయత్నాలు, పుట్టిన దగ్గర నుంచి అంటే తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినాక తల్లి పక్కనున్న బిడ్డ చేసే ప్రయత్నం ఏంటి? కాళ్ళు చేతులు కదపటం. అంతకంటే ఎక్కువ ఏం చేయలేరు. అవి కదపటమే కష్టంగా ఉంటుంది. మలమూత్ర విసర్జనలు అక్కడి నుంచి స్లోగా కాళ్ళు చేతులు ఇంకా వేగంగా కదపటం, మనుషుల్ని గుర్తుపట్టడం, శరీరాన్ని లేపుదామని పక్కకే తిరుగుదామని ప్రయత్నించడం, అలా నిదానంగా బోర్లా పడటం. బోర్ల బొబ్బట్లు, బోర్ల బోరులు అంటూ ఉంటారు. అంటే పసిపిల్లలు అలా బోర్లా పడినప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళకి పంచి పెడతా ఉంటారు. ఒక్కో చోట ఒక్కొక్క ఆచారం అలవాటుగా ఉంటుంది. అదొక సంతోషం, బిడ్డ కదలికలు పెరుగుతున్నాయని. ఏంటి, కేవలం శరీరాన్ని ఇలా కదిపి పక్కకు పడటానికి బిడ్డ విశ్వ ప్రయత్నం చేసి కొన్ని నెలల కాలం పట్టుద్ది. బోర్లా పడి అలా బోర్లా పడుకొని కాళ్ళు చేతులు కదుపుతూ ఉంటారు, నీళ్ళల్లో ఈత కొడుతున్నట్టు. అంటే పాకటానికి ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించి నిదానంగా పాకటం వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు 2 చేతులు 2 కాళ్ళ మీద పాకుతూ నడుస్తూ ఉంటారు, పాకటం వస్తుంది. ఇల్లంతా తిరిగేస్తుంటారు, కూర్చుంటూ ఉంటారు. పాకటం, కూర్చోవటం ఇవన్నీ వచ్చేస్తాయి. వీటికి కాలం నెలలు దాటిపోయి సంవత్సరాలకు వెళ్ళిపోద్ది. నిదానంగా నడవటం మొదలు పెడతారు, అది పట్టుకొని ఇది పట్టుకొని. సరే, ఇప్పుడు అలా నడవటానికి పిల్లలకు అవసరమైనటువంటి బోర్డు తయారు చేసుకున్నాం, వస్తువులు. వాటిని ఆధారంగా ఇస్తే పిల్లలు పట్టుకొని నడుస్తూ ఉంటారు. కానీ నడవటానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. అలా నడుస్తూ పడిపోతూ నడక నేర్చుకుంటారు. అంటే ఇదంతా కూడా, ఈ జీవితం మొత్తం కూడా నేర్చుకోవటమే ఉంది. చిన్నతనం నుంచి మరణం వరకు అన్నీ నేర్చుకోవటమే. వచ్చేసింది అనేది ఏమి లేదు, ఉన్న భావన అంతే. మరణం వరకు అన్నీ నేర్చుకోవటమే. అలా ఇంకా నేర్చుకోకుండా ఈ సృష్టిలో మనం వదిలేసినవి ఎన్నో ఉంటాయి. మనం అనుభవిస్తున్నాం అనుకుంటుందంతా నేర్చుకోవటమే. నేర్చుకోవటం, అవగాహన చేసుకోవటం, అర్థం చేసుకోవటం, అలా కొన్ని గాఢంగా అర్థమైపోవటానికి అనుభవం ఆఖరిదే. అందుకని అనుభవ భోగ శరీరం ఇవ్వబడింది. ఆకలి లేకపోతే తినంగా, జననేంద్రియాలు లేకపోతే శృంగార కోరికలు తీర్చుకోగా, స్త్రీ పురుషులు లేకపోతే శృంగార కోరికలు అసలు ఉండవుగా, పిల్లలు పుట్టేదే లేదుగా, పిల్లలు పుట్టకపోతే కుటుంబ వ్యవస్థ లేదుగా, మానవ జాతే ముందుకెళ్ళదుగా. ఇదంతా సృష్టి అటువంటి శరీరాన్ని ఇచ్చింది. ఎందుకని? అన్నీ నువ్వు గ్రహించి నేర్చుకోవటానికి. మొత్తం నేర్చుకోవటమే మరణం వరకు. అయితే ఆ నేర్చుకోవటంలో మనిషి ఎన్నో విషయాలు వదిలేసి మరణిస్తాడు. ఎందుకంటే అనంత విశాల సృష్టిలో 100 సంవత్సరాల జీవితకాలం సరిపోదు. 100కో 90కో 80కో 70కో చనిపోతుంటాం. సరిపోదు అసలు జీవితం. అలాంటి జన్మలు, వేల జన్మలు, కోట్ల జన్మలు ఎన్నెత్తినా సరిపోదు. అలా సరిపోదు అని మనకు తెలియచేయడానికి మహాత్ములు అనేక రకాల ప్రయత్నాలు చేశారు. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకుంటూ
అరే ఎంత చదివినా ఇన్ని గ్రంథాలు ఉన్నాయి, ఎంత విషయాలు ఉన్నాయి, అబ్బా ఎన్ని చదివినా తరగనన్ని గ్రంథాలు ఉన్నాయి, మహాత్ములు ఎన్నో రచించేశారు, ఇప్పుడు ఉన్నోళ్ళు ఇంకా రచిస్తున్నారు. అసలు ఈ సృష్టికి సంబంధించిన జ్ఞానం ఏంటి? అనంత సృష్టి కనపడుతుంది. గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, భూమి మీదే మనకు అనంతంగా ఉంటే ఇలాంటి భూమి లాంటి గ్రహాలు కోటాను కోట్లు ఉన్నాయి. వాటిల్లో అసలు ఉన్న జీవరాశులు ఏంటి, అక్కడ ఏముంది, వాటి వివరాలు ఏంటి, వాటి గొడవేంటి, ఇదంతా మనకు తెలియాలంటే ఒకటే దారి అనుకున్నాడు. ఏంటంటే భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలి. ఎందుకంటే ఈ సృష్టికి కర్త భగవంతుడు అంటున్నారు కాబట్టి భగవంతుడి కోసం తపస్సు చేద్దామని తపస్సు మొదలుపెట్టాడు. ఏంటి, నాకు సంపూర్ణ జ్ఞానం సృష్టి గురించి తెలియాలి అని. సృష్టి గురించి అంటే ఏంటి, సృష్టిలో ఉన్న అన్నిటి గురించి సంపూర్ణ జ్ఞానం తెలియాలి. ఎన్నుంటే అన్ని. అసలు గ్రహాలు గోళాలు ఎన్నున్నాయో మనకు తెలియదు ఎంతవరకు. కోటాను కోట్లని వదిలేశారు. లెక్కించటానికి వీలు లేనన్ని, లెక్కలు ఊహించటానికి కూడా వీలు లేనన్ని ఉన్నాయి గ్రహగోళ నక్షత్రాలు. అంటే మనం నివసిస్తున్న భూమి లాంటివి. సరే, ఇంత తపస్సు మొదలు పెట్టాడు. కొంతకాలానికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. అయ్యా, సృష్టి చేసేది నువ్వే కదా బ్రహ్మదేవ, నీకోసమే తపస్సు చేశానంటే, అవునాయన అందుకే వచ్చాను, నీ తపస్సుకు మెచ్చి వచ్చాను, నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. నాకు ఈ సృష్టికి సంబంధించిన సంపూర్ణ జ్ఞానం కావాలన్నాడు. అసలు ఏంటి సృష్టి అంతా, ఇందులో ఉన్న విషయాలు ఏంటి, వస్తువులు ఏంటి, ఇది ఎలా నడుస్తుంది, మొత్తం అన్నిటికి సంబంధించిన జ్ఞానం కావాలన్నాడు. మొత్తం ఈ సృష్టికి ఇచ్చినటువంటి జ్ఞానం కావాలన్నాడు. అంటే సృష్టిలో ఎన్నున్నాయో వాటి అన్నిటికీ సంబంధించిన సంపూర్ణ జ్ఞానం నాకు తెలియాలి, నేను జ్ఞానం కోసం పరితపిస్తున్నాను అన్నాడు. మనం ఇది కథ ఎందుకు చదువుతుందంటే, మనం ఆధ్యాత్మిక మార్గంలో ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు అని, లేకపోతే అందరూ దైవీ మార్గాల్లో జ్ఞానం 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 అని వాడేస్తుంటాం. అందుకని చెబుతున్నా. ఇప్పుడు అలా అడిగినప్పుడు బ్రహ్మగారు చిరునవ్వు నవ్వాడు. నాయన, అది నాకు తెలీదు, బ్రహ్మగా నా పాత్ర ఇదిగో ఈ సృష్టి చేయటం, ఈ భూమి మీద ఈ సృష్టి చేయటం, ఇదే నా పాత్ర. కానీ జ్ఞానం ఎంత, అసలు మొత్తం విశ్వానికి సంబంధించిన జ్ఞానం ఎంత అంటే అది నాకు కూడా తెలియదు. బ్రహ్మగా నాకు సంబంధించిన పరిమిత జ్ఞానం నా దగ్గర ఉంది. అంత జ్ఞానం ఎంత అంటే నాకు తెలీదు. నీకు కావాలంటే జ్ఞానాన్ని చూపిస్తాను, నాకు దాని అడ్రస్ తెలుసు, కేర్ ఆఫ్ అడ్రస్ తెలుసు, ఎక్కడ ఉందో తెలుసు, కాకపోతే నా పని నేను చేసుకుంటున్నా అంటే. అతను ఇప్పుడు ఈ జ్ఞానం అంతా తెలుసుకుని ఏం చేస్తావని బ్రహ్మగారు అడిగారు. అయ్యా, జ్ఞానం సంపూర్ణంగా తెలుసుకోవటమే కదా జీవిత ధ్యేయం. అందుకని నేను అసలు తపస్సు చేసింది ఎందుకంటే ఆ జ్ఞానం అంతా తెలుసుకోవటానికి సరిపోయినంత ఆయువు కావాలి నాకు. అంటే ఎంత జ్ఞానం ఉందో, ఇప్పుడు నేను వృద్ధాప్యానికి వచ్చేసా, ఇప్పటికే బోల్డు పుస్తకాలు చదివా, బోల్డు గ్రంథాలు చదివా, భూమి మీద దొరికినాయన్నీ చదివా, అవే పూర్తవలా. నేనేం వృద్ధాప్యానికి వచ్చేసి ఇంకా కొత్త గ్రంథాలు వస్తానే ఉన్నాయి, కొత్త వాళ్ళు కొత్తగా రాస్తానే ఉన్నారు, ఆ జ్ఞానం అనంతంగా ఉంది. అలాంటిది ఇంకా మొత్తం సృష్టి కూర్చిన జ్ఞానం అంటే ఇంకా దేవుడు తప్ప దారి లేదని తపస్సు చేశాను. నాకు ఇప్పుడు అంత ఆయువు కావాలి అంటే, సరే నీకు ఎంత ఆయువు కావాలో నాకు తెలీదు, జ్ఞానం అనంతం, ఆ అనంత జ్ఞాన రాసుల్ని నీకు చూపిస్తారమ్మన్నాడు బ్రహ్మగారు. అనంతమని తెలుసు కానీ అందులో నాకు ఎంత అవసరమో అంత పుచ్చుకున్నా నేను. ఆ ఎంత అవసరమో అంత పుచ్చుకొని నేను బ్రహ్మగా నా కార్యాన్ని చేసుకెళ్తున్నా. మిగిలింది నాకు తెలీదు. కానీ చాలా అనంత లోకాలు ఉన్నాయి, వాటన్నింటికి సంబంధించిన జ్ఞాన రాశులు ఎక్కడ ఉన్నాయో తెలుసు నాకు, దా తీసుకెళ్తానన్నాడు. తీసుకెళ్ళాడు బ్రహ్మగారు. ఈయన చేయబట్టుకొని తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళారు. చూస్తే వేల వేల కిలోమీటర్లు అలా కనపడతానే ఉంది. అంటే బ్రహ్మగారు ఇచ్చినటువంటి దివ్య దృష్టి వలన ఇతనికి చూపు ఎంత దూరమైనా కనపడుతుంది. వేల వేల కిలోమీటర్లకు లెక్కించడానికి లేదు. అక్కడ గుట్టలు 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 గుట్టలుగా రాసులు పోస్తున్నాయి జ్ఞానపు గ్రంథాలు. అవి ఎలా ఉన్నాయి, పెద్ద పెద్ద పర్వతాలు లాగా ఉన్నాయి. నాయన, ఇది ఒక్కొక్క పర్వతం ఒక్కొక్క జ్ఞానానికి సంబంధించింది, ఒక్కొక్క విషయానికి సంబంధించింది. ఒక గ్రహం అనుకోండి, ఒక గోళం అనుకోండి, ఇది కథే. ఇవన్నీ వాటిలో ఏమున్నాయి, అవి ఎలా ఏర్పడి వాటికి సంబంధించిన మొత్తం జ్ఞాన సంపద ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వెరైటీకి అదిగో ఒక్కొక్క గుట్ట ఉంది. అక్కడ అనంత సృష్టి ఎంత ఉందో అదిగో అనంత గ్రంథరాశులు ఉన్నాయి.
ఇప్పుడు నీకు అవన్నీ చదవటానికి అసలు నీకు ఎంత ఆయువు ఇవ్వాలో నాకైతే తెలియదు. నేను ఇస్తే ఆయువు కావాలంటే నీకు, కానీ ఎంత ఆయువు ఇవ్వాలో అడుగును. ఎందుకంటే నాకు కూడా తెలియదు. నేను నా పని చేసుకుంటున్నా. బ్రహ్మగా నేను చేయవలసిన పనికి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకున్నా. ఆ జ్ఞానంతో నా కార్యం నేను చేసుకుంటున్నా, బ్రహ్మ కార్యం. మిగిలింది నాకు తెలియదు. మిగిలిన లోకాలు చాలా ఉన్నాయి, నాకు తెలియంది చాలా ఉంది. అనంత విశ్వం ఉంది. కాబట్టి అయ్యో జ్ఞాన రాసులు, సమస్త సృష్టికి సంబంధించిన జ్ఞానం అంతా అందులో ఉంది, విశ్వజ్ఞానం అంతా అందులో ఉంది. కానీ దానికి ఎంత కాలం ఇవ్వాలో నాకే తెలియనప్పుడు నీకెంత ఆయువు ఇవ్వగలను నేను? ఇప్పుడు నువ్వు తపస్సు చేసావు, అంత ఆయువు అడుగుతున్నావు. జ్ఞానం మొత్తం తెలిసే అంత ఆయువు కావాలని. నువ్వు ఇన్ని సంవత్సరాలని అడుగు, 1,00,000 సంవత్సరాలని అడుగు, 1,00,00,000 సంవత్సరాలని అడుగు, 100 కోట్ల సంవత్సరాలని అడుగు, ఆయువు ఇస్తా. కానీ ఆ జ్ఞానానికి ఎంత సరిపోద్దో అంటే నాకు తెలీదు. కాబట్టి నువ్వే అడుగు అన్నాడు. బుర్ర పాడైపోయింది దీనికి. అయ్యా అక్కడ ఉన్న మీరు చూపించినటువంటి ఆ పర్వతాలు పెద్ద పెద్ద కొండల్లా గుట్టల్లా రాసులు పోసున్న ఒక రాశిలో ఆవగింజ అంత కూడా చదవలేదు నేను. భూమి మీద 40-50 ఏళ్ళు పట్టింది, అందులో ఆవగింజ అంత కూడా చదవలేదు జ్ఞానం అన్ని గ్రంథాల రూపంలో. అసలు ఈ ఒక గుట్ట చదవడానికే ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు కావాలో నాకు తెలియదు మీరు చూపించిన దాని ప్రకారం. ఇంకా మిగిలిన వాటికి నేనేం అడగగలను అసలు అన్నాడు. అంటే ఇప్పుడు మరి ఏంటి, ఏం చేయాలి అనేటువంటి చర్చ వచ్చింది అక్కడ. అప్పుడు బ్రహ్మగారు చెప్పారు, అయ్యా నా పని నేను చేసుకుంటున్నా, నా పని చేసుకోవడానికి సరిపోయిన జ్ఞానం నేను తెలుసుకుంటున్నా, చాలు నాకు అది. మిగిలింది అక్కడ అంత ఉందని నాకు తెలుసు, కానీ అది నాకు సంబంధించింది కానప్పుడు, నాకు ఇది సరిపోయినప్పుడు నా బ్రహ్మాన్ని నా పదవికి, నా పనికి, నా పోస్ట్కి, నా జీవితానికి సరిపోయింది, సంపూర్ణతని చేకూర్చింది. నాకు సరిపోయింది, నాకు చాలు కదా. ఎందుకు ఇప్పుడు ఆహారం తింటున్నప్పుడు కడుపు నిండే వరకు తింటే చాలు. అక్కడ ఎంత ఆహారం ఉన్నా మనం ఏం చేసుకుంటాం దాన్ని? మన కడుపు నిండిపోయినాక ఇక దాంతో పని లేదు. జ్ఞానం కూడా అంతే. కాబట్టి నువ్వు నిర్ణయించుకో అని చెప్పాడు. అంటే సరే స్వామి ఏం వద్దు, ఇప్పుడు నేను చదివిన జ్ఞానం నాకు చాలు. మనిషిగా నేను మంచిగా బ్రతకడానికి అవసరమైనంత జ్ఞానం చాలు. మనిషిగా నేను మోక్షం పొందడానికి అవసరమైనంత జ్ఞానం నాకు చాలు. అది కింద గ్రంథాల్లో చదివాను, ఆల్రెడీ ఉంది. నేను ఆ సాధనలు చేసుకుంటాను. ఇంకా ఏదో జ్ఞానం 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 అని పరిగెత్తాను అంతే. అక్కర్లా. నా జ్ఞానం నాకు నిండింది, నా మనసు నిండింది. అంటే మంచిగా బ్రతకడానికి అవసరమైనంత జ్ఞానం చదువుకున్నా. ఎంత జ్ఞానం కావాలంటే జ్ఞానం ఎంత చదివావు అనేది గొప్పది కాదు, నువ్వు మంచిగా బ్రతకగలుగుతున్నావా లేదా అనేది. నువ్వు మంచిగా బ్రతకడానికి అవసరమైనంత జ్ఞానం కావాలి. ఇది కథ సారాంశం. అలాగే మోక్షాన్ని పొందటానికి లేదా నన్ను నేను సంపూర్ణంగా తెలుసుకోవడానికి శరీరము, మనసు, ప్రాణశక్తి. నా ప్రాణశక్తిని నేను తెలుసుకోవడానికి, ఆ ప్రాణశక్తిని ఆత్మశక్తి అంటారు. శరీరము దాటి అంటే శరీర భావాలు వదిలి, మనోభావాలు వదిలి ప్రాణశక్తి భావాలలోకి రావడానికే ధ్యానములు, తపస్సులు, సాధనలన్నీ. ఎక్కడవి? నాలోనే. ప్రాణశక్తి ఎక్కడుంది? నేను బతుకున్న నాలోనే ఉంది. మనసు ఎక్కడుంది? నాలోనే ఉంది, అది నాదే. శరీరం ఎక్కడుంది? ఇక్కడే ఉంది. శరీరము, మనసు, ప్రాణశక్తి కలిసే ఉన్నాయి. కాబట్టి నాలోకి నేను వెళ్తే చాలు. మంచిగా బ్రతకటం అనేది నేను బయటకు వెళ్ళటం, నా శారీరక అవసరాల కోసం, మనస్సులో ఉన్నటువంటి కోరికల కోసం, ధర్మంగా మంచిగా అవి తీర్చుకోవటానికి బయట ప్రపంచంలోకి వెళ్తా. మనుషులతో కలిసి బతుకుతా, బయట సృష్టితో కలిసి బతుకుతా, నా చుట్టూ ఉన్న సృష్టితో. అందులో మంచిగా బ్రతకడానికి అవసరమైనంత జ్ఞానం నాకు చాలు. అంతకంటే ఎక్కువ జ్ఞానం ఒకవేళ నేను తెలుసుకుంటే అది ప్రవచనాలు చెప్పడానికి, పాండిత్యానికి, పండితుడు అనిపించుకోవడానికి పనికి వస్తుంది తప్ప దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఇంకా కాదు, ఒకవేళ నేను పండితుడిని అవ్వాలని గుర్తింపు కాంక్ష ఉంది, నన్ను అందరూ నా ప్రవచనాలు విని నన్ను ఒక గురువుగా అందరూ స్వీకరించేయాలి, ఒక మహాత్ముడిగా అందరూ నన్ను కొలవాలని ఒక గుర్తింపు కాంక్ష ఉంది అంటే అది కాంక్ష, దానికి మంచితనానికి సంబంధం లేదు. అదొక కోరిక. డబ్బు సంపాదించుకోవాలనే కోరిక అలాంటిదో, గురువుని అవ్వాలనే కోరిక అలాంటిది. విపరీతంగా డబ్బు సంపాదించి పెద్ద పెద్ద కర్మాగారాలు పెట్టి, షాపింగ్ మాల్స్ కట్టి పెద్ద పెద్ద అపర కుబేర వ్యాపారాలు చేయాలనేటువంటి కోరిక అలాంటిదో, మొత్తం ప్రపంచాన్ని ఉద్ధరించే అంత పెద్ద పెద్ద సంస్థలు పెట్టేసి మహాగురువునైపోవాలి అనేటువంటి కోరిక అలాంటిది.
ఇంకా నా కింద ఉపగురువుల్ని అనేక మందిని తయారు చేసేయాలి, శిష్యుల్ని శిష్యురాల్ని వీళ్ళని కూడా గురువులుగా ప్రకటించేయాలి ప్రపంచంలో అనేది ఒక కాంక్ష. భౌతికమైనటువంటి కాంక్ష లాంటిదో, సంపదల కాంక్ష లాంటిదో, కోరికల కాంక్ష లాంటిదో ఇది కూడా కాంక్ష. రియాలిటీ ఏంటి అంటే ఆధ్యాత్మిక సాధకులు ఎలా ఉండాలని కదా ప్రశ్న. అసలు ఆధ్యాత్మిక సాధకులు అనేవాళ్ళు వేరే వాళ్ళు లేరు, ఎవరు మనిషే. ఆధ్యాత్మికత వేరు, భౌతికం వేరు కాదు, రెండు ఒకటే. నువ్వు మంచిగా బ్రతుకుతే ఆధ్యాత్మికం, సింపుల్ అంతే. నువ్వు మంచిగా బ్రతకలేకపోతే భౌతికం, సింపుల్ అంతే, ఇంకేం లేదు. ఎందుకని అన్ని మత గ్రంథాల సారం, అన్ని దైవ గ్రంథాల, దైవ బోధనల, దేవతా బోధనల, గురు బోధనల, ప్రపంచంలోని దైవీపరమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి సమస్త సాహిత్యపు, సమస్త మతముల సాహిత్యపు సారం ఒకటే, రెండే అక్షరాలు, మంచి. మధ్యలో సున్నా ఒకటి ఉంది, మంచి. కొన్ని సున్నాను కూడా కలుపుకొని 3 అక్షరాలు తీసుకోండి. అందుకే దాన్ని ఆ మంచినే ధర్మము అన్నారు. 3 అక్షరాలు ధర్మము. ధర్మమునే మనం వాడుక భాషలో మంచి అని చెప్పుకున్నాం. ధర్మం అంటే మళ్ళీ మీరు ఏదో భావించుకుంటారు. ధర్మము అంటే మనం ఉండవలసిన తీరు, మనిషి తాను ఉండవలసిన తీరు ఎలా ఉండాలని. ధర్మములో ఏముంటాయి? బాధ్యతలు ఉంటాయి, కర్తవ్యాలు ఉంటాయి. అంటే మనిషికి మొట్టమొదటి చేయవలసిన ధర్మములు ఏంటంటే బాధ్యతలు ముందు చేయాలి. బాధ్యతలు వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్తే ధర్మం కాదు. బాధ్యతలు వదిలేసి మత ప్రచారాలు, దైవ ప్రచారాలకు వెళ్తే ధర్మం కాదు, నీకు పాపమే వస్తుంది, పుణ్యం రాదు. అయితే నేను బాధ్యతలను వదిలేసి, బాధ్యతలు ఏంటి? నా కుటుంబ సభ్యులు ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నా కొడుకునో, నా కూతురునో, నా భార్యనో, వీళ్ళని వదిలేసి నేను మత ప్రచారాలకు వెళ్ళిపోయి అక్కడ పెద్ద గురువుని అయిపోయి, మహాత్ముడిని అయిపోయి, బోళ్ళు చేసేసి కోట్ల మంది శిష్యుల్ని సంపాదించుకున్నా. కానీ వీళ్ళని వదిలేసిన పాపం నన్ను వదలదు, అది వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే నన్ను మత ప్రచారాలు, దైవ ప్రచారాలు చేయమని ఎవరు నియమించలా, నన్ను జ్ఞాన ప్రచారాలు చేయమని ఎవరు నియమించలా, నువ్వు గురువు అవ్వు, మహాత్ముడు అవ్వు అని ఎవరు నియమించలా. కానీ బాధ్యతలు నియమించబడినాయి, మొత్తం ధర్మం చెప్పబడుతుంది. మీరు వెళ్ళి చూసుకోండి, శాస్త్రాల గ్రంథాలన్నీ చూసుకోండి. బాధ్యతల నిర్వహణ చెయ్యాలి. నువ్వు తల్లిదండ్రులకు పుట్టావు కనుక ఆ తల్లిదండ్రులకు చూసేవాళ్ళు ఎవరు లేకపోతే, ఆ తల్లిదండ్రులు నీ మీదే ఆధారపడి ఉంటే, వృద్ధాప్యంలో ఆ తల్లిదండ్రులకు నీ అవసరత ఉండుంటే, ఆ తల్లిదండ్రులు నిన్ను కోరుకుంటూ ప్రేమిస్తూ ఉంటే తప్పకుండా నువ్వు ఆ తల్లిదండ్రులకు సేవ చేయవలసిందే, లేకపోతే మహాపాపము. ఇది బాధ్యత. ఎందుకని జన్మ తీసుకున్నాక నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే వరకంటే 25-30 సంవత్సరాల వయసు వచ్చి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ ధన సంపాదన నువ్వు చేసుకొని నీ భార్యాపిల్లల్ని నువ్వు పోషించుకునే స్థితి వచ్చే వరకు వీళ్లే నిన్ను పెంచి పెద్ద చేశారు. వాళ్ళు లేకపోతే నువ్వు అలా అవటం కుదిరేది కాదు. కాబట్టి వాళ్ళకి తిరిగి నువ్వు రుణం చెల్లించుకోవాలి. ఎందుకని? వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చేసారు, యవ్వనం నుంచి. వాళ్ళంతటా వాళ్ళు బతకలేని స్థితిలోకి, చివరి స్థితిలోకి వచ్చేస్తారు వాళ్ళు. అప్పుడు సహాయం కావాలి వాళ్ళకి. నీకు బాల్యం నుంచి యవ్వనానికి సహాయం అవసరమైంది, వాళ్ళకి వృద్ధాప్యం నుంచి మరణం వరకు సహాయం అవసరమైంది. నీకు బాల్యం నుంచి యవ్వనం వరకు తల్లిదండ్రులు సహాయం చేశారు, ఇప్పుడు వృద్ధాప్యం నుంచి మరణం వరకు తల్లిదండ్రులకు నువ్వు సహాయం చేయాలి. ఇది వదిలేసి నేను దేవుడి దగ్గరికి వెళ్తాను, నేను మోక్షం పొందుతాను, నేను ఆశ్రమాలు పెడతాను, మఠాలు పెడతాను, పీఠాలు పెడతాను, లేదా ఏ మతంలో ఏముంటే ఆ దైవ ప్రచారాలు చేస్తాను అంటే చేస్తే చెయ్యి. కానీ అవి ఎవరు ప్రపంచంలో అసలు అడగల, అవన్నీ మనుషులు కల్పించుకున్నవి. వాటి వల్ల నీకు పుణ్యం వస్తుందో రాదో తెలియదు. ఇది వదిలేయటం వలన మాత్రం పాపం వస్తుంది. ఇవి కరెక్ట్గా చేయటం వలన మాత్రం నీ బాధ్యత నెరవేరుతుంది. అంటే నువ్వు రుణగ్రస్తుడివి, రుణగ్రస్తురాలివి కాకుండా ఉంటావు. రుణం అది, పితృ రుణము. అది మాతాపితృల రుణము కలిపి పితృ రుణము అంటారు. ఆ రుణం తీర్చుకోవాలి. అలాగే వివాహం చేసుకొని భార్యతో కొంతకాలం కాపురం చేసి పిల్లల్ని కానీ, ఇప్పుడు నువ్వు భార్యాపిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి మళ్ళీ నేను దైవ ప్రచారాలు, మంచి కార్యాలు, సత్కార్యాలు చేస్తున్నానంటే వాటి నుంచి పుణ్యం వస్తుందో లేదో తెలియదు. ఎందుకంటే అవన్నీ కల్పనాత్మకమైన విషయాలు. అనేక మతాలు ఉన్నాయి, అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, అనేక రకమైనటువంటి సత్యాలు బోధింపబడుతున్నాయి. అసలు ఏది సత్యమో తెలియని కన్ఫ్యూజన్లో మతాలు కొట్టుకుంటున్నాయి.
దేవుళ్ళ పేరు మీద కొట్టుకుంటున్నారు. అసలు ఏ సాధనాపరమైన విధానం సత్యమో కూడా అక్కడ తెలియదు. నువ్వు అందులోకి దూరి ఇంకోటి కొత్త సృష్టించేసి నేను ఒక సమూహాన్ని తయారు చేసేసుకున్నాను, వీళ్ళందరికీ జ్ఞానం నేర్పేస్తున్నాను, వీళ్ళందరూ నన్ను అనుసరించేస్తున్నారు అని నువ్వు అనుకుంటే నువ్వు పొరపాటు పడింది ఎక్కడ? ఒక గురువుగా, ఒక మహాత్ముడుగా నువ్వు దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి నీ కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావు. కానీ అక్కడ నీకు శిష్యులుగా వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాలు పట్టు కూర్చున్నారు. వాళ్ళకి మంచి చెబుతున్నావు, నీ కుటుంబాన్ని వదిలేసి నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి నీ భార్యా పిల్లల్ని బాగా చూసుకో, నీ తల్లిదండ్రుల్ని బాగా చూసుకో, నీ బాధ్యతలు బాగా నిర్వర్తించు అని వాళ్ళకి వెళ్ళి దేవుడి పేరు మీద బోధలు చేస్తున్నావు, జ్ఞాన బోధలు చేస్తున్నావు. నువ్వేమో అజ్ఞానంతో వదిలేసి వెళ్ళిపోయావు. ఎక్కడైనా అర్థం ఉందా ఇందులో? అందుకని ఆధ్యాత్మిక సాధకులు అంటే ఏంటి అంటే ఎవరు సాధకులు లేరు, మనుషులు, అందరూ మనుషులే, పేర్లు పెట్టుకున్నారు. ఆధ్యాత్మికం వేరు, భౌతికం వేరు అసలు కానే కాదు. భౌతికము అంటే మొత్తం కనపడే వ్యవస్థ అంతా భౌతికం. కనపడే వ్యవస్థ అంటే ఏంటి? మన శరీరం కనపడుతుంది, మన ఆలోచనలు కనపడవు. అలాగే ఒక చెట్టు కనపడుతుంది, దానిలోని జీవం కనపడదు, ప్రాణశక్తి కనపడదు. అలా మనుషులు కనపడుతున్నారు, ఎదురుగా వాళ్ళ ఆలోచనలు కనపడవు, వాళ్ళ జీవశక్తి కనపడదు, వాళ్ళ ప్రాణశక్తి కనపడదు. అలా సృష్టి అంతా పదార్థములు కనపడతాయి, వస్తువులు కనపడతాయి, విషయాలు కనపడతాయి, మనుషులు కనపడతారు, జంతువులు కనపడతాయి, అన్నీ కనపడతాయి. అలా కనపడేవి, వినపడేవి, శబ్దస్పర్శ రూపరస గంధములకు దొరికేవన్నీ కూడా పదార్థతత్వము కలిగినటువంటివి, చైతన్యములు అవ్వచ్చు, జడములు అవ్వచ్చు. కానీ వాటి అంతర్గతంగా వాటిని నిలిపి ఉంచిన శక్తి మనకు తెలియదు, కనపడదు. ఇప్పుడు మనం ఆహార పదార్థాలు తింటున్నాం, పదార్థాలు కనపడుతుంది, పండు కనపడుతుంది, ఆహార పదార్థాలు కనపడతాయి, కానీ తినేది ఎందుకు? శక్తి కోసం. శక్తి కనపడదు, శక్తి వినపడదు, శక్తి రుచికి దొరకదు, శక్తి వాసనకు దొరకదు, శక్తి స్పర్శకు దొరకదు. కానీ వీటన్నింటికి పదార్థం దొరుకుద్ది, ఆహార పదార్థాలన్నీ దొరుకుతాయి. మనం అవి తినేసి కూర్చున్నాం, అందులోంచి శక్తిని ఎలా తీసుకోవాలి అనేది శరీర నిర్మాణంలో సృష్టి కూర్చిపెట్టేసింది. లోపల శరీరం శక్తిని గ్రహించుకుంటుంది, పదార్థ తత్వాన్ని మలమూత్రాలుగా విసర్జించేస్తుంది. కాబట్టి భౌతికము అంటే కనపడేది, ఆధ్యాత్మికము అంటే కనపడని అంశ. మనలోనే మనకు కనపడని అంశ ఆధ్యాత్మికము. ఏంటది? మన ఆలోచనలు, మన మనస్సు, మన బుద్ధి, మన గుణాలు, మన స్వభావము, మొత్తంగా మన ప్రాణశక్తి. మనకు కనపడేది ఏంటి? మన శరీరము. అలా సృష్టిలో మొత్తం అంతే. మనకు ఎలాగో మొత్తం సృష్టిలో శరీరాలు కనపడుతున్నాయి, పదార్థాలు కనపడుతున్నాయి, వాటి లోపల శక్తి తత్వం కనపడతారు. దాన్ని ఆధ్యాత్మికం అన్నారు. కనపడినంత మాత్రాన ఆలోచనలు ఉన్నాయిగా, మనసు ఉందిగా, బుద్ధి ఉందిగా, గుణాలు ఉన్నాయిగా, స్వభావం ఉందిగా, మొత్తం ఆహార పదార్థాలన్నింటిలో శక్తి ఉందిగా, సృష్టి మొత్తం శక్తిమయంగా తెలుస్తూనే ఉందిగా. శక్తి లేకపోతే మంచినీళ్ళు ఎందుకు తాగుతాం? శక్తి లేకపోతే సూర్యుడు వలన శక్తి గ్రహించకపోతే అసలు భూమి మీద జీవరాశి ఎలా ఉంటుంది? పంచభూతాల నుంచి శక్తులు గ్రహిస్తూనే ఉన్నాం, మొత్తం శక్తిమయమే. కానీ ఆ శక్తి మనకు తెలియబడదు, ఉందని తెలుసు, కనపడదు, వినపడదు, శబ్దస్పర్శ రూపరస గంధములుగా మనకి దొరకదు. కానీ ఉందని కన్ఫర్మ్డ్గా తెలుసు, మనలోనే తెలుసు, ఆలోచనలుగా, భావాలుగా. అలా కనపడని అంశం పేరు ఆధ్యాత్మికము, కనపడే అంశం పేరు భౌతికము. ఇప్పుడు కనపడని ఆ అంశం లేకుండా, కనపడే అంశం అసలు ఎలా ఉంటుంది? శక్తి లేకుండా మనిషి ఎలా ఉంటాడు? ప్రాణశక్తి లేకుండా మనిషి ఎలా ఉంటాడు? జీవం లేకుండా చెట్లు, పుట్టలు, చేమలు, జంతువులు ఎలా ఉంటాయి? ప్రాణశక్తి, జీవశక్తి లేకుండా. పదార్థాలైనా ఎలా ఉంటాయి? జీవశక్తి లేకుండా. అంటే శక్తి లేకుండా అసలు పదార్థం ఉండే అవకాశమే లేదు. కాబట్టి పదార్థము భౌతికము, పదార్థమును నిలిపి ఉంచిన శక్తి ఆధ్యాత్మికము. రెండు వేరు చేయటానికి ఎలా కుదురుతుంది? రెండు ఒకటే కదా. ఎందుకని? శక్తి లేకపోతే పదార్థమే లేదు, పదార్థం లేకపోతే శక్తి ఉందని తెలియదు. పదార్థం ఉందంటేనే అర్థం శక్తి ఉందని. ఇప్పుడు శక్తిని పెట్టుకోవాలంటే పదార్థాన్ని పెట్టుకొని వెళ్ళాలి. శక్తి పదార్థం ఒకే చోట, ఒకేసారి, ఒకే దాంట్లో ఇమిడి ఉన్నాయి, ఒక దాంట్లో ఒకటి ఇమిడిపోయి ఉన్నాయి. అందులో పదార్థం మనకు తెలుస్తుంది, తెలియబడుతుంది మన శరీరానికి శబ్దస్పర్శ రూపరస గంధములుగా. అందుకని తెలియబడుతున్న దాన్ని భౌతికము అన్నారు. దానికోసం ఏం ప్రయత్నించక్కర్లేదు, తెలియబడుతుంది. తెలియబడుతున్న దాంట్లో తెలియబడకుండా ఉన్నది అని స్థిరముగా ఉన్నది. శబ్దస్పర్శ రూపరస గంధములుగా తెలియబట్టలేదు, కానీ ఆలోచనగా తెలియబడుతుంది, భావంగా తెలియబడుతుంది, భావోద్వేగంగా తెలియబడుతుంది. శక్తి ఉన్నది అని తెలియబడుతుంది. ఆహార పదార్థాలు తినడం ద్వారా శక్తిని గ్రహిస్తున్నామని తెలియబడుతుంది.
సృష్టి అంతా శక్తిమయమని తెలియబడుతూనే ఉంది. అలా మనకి కనపడేది వినపడేది అంత భౌతికము, శబ్దస్పర్శ రూపరస గంధములుగా దానికి ఆధారముగా ఉన్న శక్తి ఏదైతే ఉన్నదని తెలుస్తుంది, కానీ శబ్దస్పర్శ రూపరస గంధములుగా తెలియబడదు. కంటికి కనపడదు, చెవికి వినపడదు, వాసనకి దొరకదు, నాలుగు రుచికి దొరకదు, చర్మానికి స్పర్శకి దొరకదు, కానీ ఉందని తెలుసు. అదే ఆధ్యాత్మికము. ఉందని ఎలా తెలుసు అంటే మనలోనే, బయటపడి దేవుడు ఎరుగు. అందుకని ఆధ్యాత్మికం వేరు భౌతికం వేరు కాదు. ఆధ్యాత్మిక సాధకులు ఎలా బ్రతకాలి, ఏం చేయాలి, ఏ సాధన చేయాలి కాదు, మనిషి ఎలా బ్రతకాలి అంటే మంచిగా బతికే వాళ్ళందరూ ఆధ్యాత్మిక సాధకులు. అంతే తప్ప మత ప్రచారాలు చేసేవాళ్ళు, దైవ ప్రచారాలు చేసేవాళ్ళు, మతాలతో దైవాలతో సాగేవాళ్ళు, గురువులతో సాగేవాళ్ళు, జ్ఞాన గ్రంథాలు చదువుకుంటూ సాగేవాళ్ళు, అవి నెత్తి మీద పెట్టుకొని సంకలో పెట్టుకొని చేతిలో పెట్టుకొని తిరిగేవాళ్ళు, వాటిని పూజించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు, వీళ్ళందరూ ఆధ్యాత్మికులు కాదు, సాధకులు కాదు. వాళ్ళల్లో చెడు ఉంటే వాళ్ళందరూ మామూలు మనుషులే, భౌతికులే. సాధకులు, ఆధ్యాత్మిక సాధకులు ఎవరు అంటే మంచివాళ్ళు, మంచిని ఆచరించేవాళ్ళు. దాన్నే ధర్మము అని చెప్పారు. ధర్మము అన్నదప్పుడు లెక్క మనం ఇప్పుడే చెప్పుకున్నాం. ధర్మం అంటే లెక్క ఏంటంటే ముందు నీ బాధ్యతలు నిర్వర్తించుట ధర్మము కాదని ఎవరన్నా చెప్పారేమో చూడండి. మరి వెళ్ళి అన్ని గ్రంథాలు వెతుక్కోండి, అన్ని మత గ్రంథాలు వెతుక్కోండి. ధర్మం ఏంటి అంటే, ఒక మనిషి ధర్మం ఏంటంటే నీ మొదటి ధర్మము అంటే ముందు నీ శరీరాన్ని నువ్వు రక్షించుకోవటం, నీ శరీరానికి కావలసిన ఆహార పదార్థాలు అవి సమకూర్చుకొని జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకొని, ఇది మొదటి ధర్మం, నిన్ను నువ్వు రక్షించుకోవడం. రెండవ ధర్మం నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను రక్షించటం. మూడవ ధర్మం నీకు జీవిత భాగస్వామిని తయారు చేసుకున్నావు. ఆ జీవిత భాగస్వామిని, స్త్రీలైతే భర్త పిల్లలను వదిలిపెట్టి పారిపోకూడదు, దేవుడు దేవతలని ఇంట్లో చేసుకో, బాధ్యతలు చేస్తూ చేసుకోవాలి. ఎందుకని అవన్నీ కల్పించబడిన మతాలు, కల్పించబడిన దేవుళ్ళు, కల్పించబడిన దేవతలు. అది ఎక్కడ ఇప్పుడు ఒక చెట్టులాగా, ఒక పుట్టలాగా, ఒక గుట్టలాగా, పంచభూతాలలాగా నిజంగా లేవు, మానవ కల్పనవి. మానవ కల్పనలోకి నువ్వు వెళ్ళిపోతానికి ఒక కల్పన కాదు కదా, అనేక కల్పనలు, అనేక మతాలు ఉన్నాయి, అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, అనేక మంది గురువులు ఉన్నారు, అనేక మంది సంస్థలు పెట్టారు, అనేక రకాల సాధనలు ఉన్నాయి. నువ్వు ఏది నిజమని పరిగెత్తావు, ఎక్కడికి వెళ్తావు? ఇది వదిలేసి వెళ్తే వెళ్ళొద్దంటలా, బాధ్యతలు నిర్వర్తిస్తూ చేసుకో. బాధ్యతలు ప్రథమము, ఇది ఆధ్యాత్మిక సాధకుడు చేయవలసింది. ఎందుకని ఈ ధర్మమును మొత్తం మనకు నిర్వచించుకుంటూ వచ్చారు మహాత్ములు, శాస్త్రములు. ధర్మం చెప్పేదే శాస్త్రం. శాస్త్రం ఏంటంటే ఏం లేదు, మన పూర్వీకులైన పెద్దలు మనకు అందించినవి. ఏ మతంలో అయినా, మతాలు ఏర్పడి వేల సంవత్సరాలు అయింది. ధర్మ నిర్వహణ. అందుకే మనం ఇప్పుడు భౌతిక ప్రపంచం కూడా ఎలా తయారు చేసుకున్నాం చూడండి. చట్టాలు, శాసనాలు, కోర్టులు, జడ్జిలు, లాయర్లు, పోలీసులు, నిఘా విభాగాలు, మిలిటరీ విభాగాలు, దేశాలకు కూడా చట్టాలు ఉన్నాయి. అన్ని దేశాలు కలిపి చట్టాలు పెట్టుకున్నాయి. అంటే మానవ జాతి కూడా అన్ని క్రమశిక్షణగా చక్కగా ధర్మబద్ధంగా సాగాలని ఇన్ని వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నాం మనం. అందులో ఒక్క మానవుడిగా మన బాధ్యతలు ఏంటి అన్నప్పుడు మనకు జన్మ ముందు మన శరీరాన్ని నిలుపుకుంటే కదా మనకు ఏదైనా బాధ్యత చేయగలగడానికి. కాబట్టి ముందు నీ శరీరాన్ని నువ్వు చక్కగా నిలుపుకో, మంచిగా ధర్మంగా. తర్వాత నీ తల్లిదండ్రుల రుణం తీర్చుకో. నీ మీద ఆధారపడి ఉంటే, మళ్ళీ ముందు చెబుతున్నా, అసలు నువ్వు అక్కర్లేదనే తల్లిదండ్రులు బోల్డ్ మంది ఉన్నారు. అప్పుడు నీకు ఏ పాపం లేదు, ఏ దోషం లేదు. అక్కర్లేని వాళ్ళు మనం ఏం చేస్తాం? అలాగే నువ్వు అక్కర్లేదని వెళ్ళిపోయిన భార్య ఉంటుంది, నువ్వు అక్కర్లేదని వెళ్ళిపోయిన భర్త ఉంటాడు, వాళ్ళని మనం ఏం చేస్తాం? మనం ధర్మంగానే ఉన్నాం. అది కొన్ని ప్రత్యేకమైనటువంటి చోట్ల మాత్రమే అది ఉంటుంది. ఆ విషయాలుగా విడివిడిగా మాట్లాడుకోవాలి. కానీ సమూహంగా ఏంటంటే బాధ్యతలు. నువ్వు జీవిత భాగస్వామిని వదిలిపెట్టి, ఆ పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు. ఎందుకంటే జీవిత భాగస్వామిని తెచ్చుకున్నావు అంటేనే ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి. ధర్మార్థ కామ మోక్షములందు అంటే మోక్షం వరకు నిన్ను వదిలిపెట్టి నడవను అని ఇక్కడే ప్రతిజ్ఞ అయిపోయింది. అది మహాత్ములు ఏర్పరిచింది, మనం ఏర్పరిచింది కదా. అంటే ఏది ధర్మం అని చెప్పారు, ఏది కరెక్ట్ అని చెప్పారు?
ధర్మేచ అంటే ముందు చదువు. ధర్మం అంటే ఇక్కడ బ్రతకడానికి అవసరమైనటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించి ధర్మంగా ఎలా బ్రతకాలి, ఇక్కడ బ్రతకడానికి అవసరమైన ధర్మము, ధర్మ విధానములేంటి, మంచి ఏంటి అది చెప్పారు. బాధ్యతలు, కర్తవ్యాలు అవన్నీ ధర్మంలో వచ్చేస్తాయి. అది నేర్చుకున్నాక డబ్బు సంపాదించుకుంటూ అర్థము, ధర్మం తర్వాత అర్థము, డబ్బు సంపాదించుకో. అర్థము తర్వాత కామము, వివాహం చేసుకుని కోరికలు తీర్చుకో. కోరికలు తీర్చుకుంటూ కుటుంబం ఏర్పడుతుంది. అప్పుడు ఆ కుటుంబ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ ధర్మార్థ కామ విధానములలో సాగుతూ మోక్షం వైపు వెళ్ళు. అందుకని ధర్మపత్ని ధర్మపతి అంటే మేము ధర్మంగా కలిసాం ప్రజల సమూహంలో సాక్ష్యంగా. ఇక ఎవరో ఒకళ్ళు ప్రాణం పోయేవారు, ఎందుకని ప్రాణం పోవటం మా చేతిలో లేదు కనుక, అది సృష్టి నిర్ణయం కనుక ప్రాణం పోయే వరకు ధర్మార్థ కామ మోక్షములు ఏ విషయంలో నేను వదలను, మోక్ష విషయంలో కూడా వదలను. అప్పుడు వీళ్ళిద్దరూ కలిపి పిల్లలకి అన్నారు, మరి కుటుంబాన్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, ఆ సంస్థలకు వెళ్తాను, గురువులకు వెళ్తాను, అటుపోతాను ఇటుపోతాను అంటే నీ జీవితం బాధ్యతాయుతంగా నడిచిందా, బాధ్యతలు తప్పిందా అనేది మహాత్ములు ఇచ్చినటువంటి జ్ఞానబోధల ఆధారంగా, గ్రంథముల ఆధారంగా నువ్వే తరిచి చూసుకో. అదే సాధన. సాధకులు అలా ఉండాలి. అంటే ఎవరి బాధ్యతలను నిర్వర్తిస్తూ ధర్మంగా మంచిగా ఉండటమే సాధకుల లక్షణం. భౌతికం లేదు, ఆధ్యాత్మికం లేదు, రెండు వేరు వేరు కాదు. ఏ ప్రాణశక్తి మనిషిని నిలిపి ఉంచిందో, ఏ ప్రాణశక్తి వలన సృష్టి అంతా ఉన్నట్టుగా కనపడుతుందో, ఉన్నవన్నీ ప్రాణశక్తి వలనే ఉన్నాయి. ఆ ప్రాణశక్తి ఆధ్యాత్మికము. ఆ ప్రాణశక్తి వలన ఉన్నవి గనక, ఈ ఉన్నవని మనకి కనిపిస్తున్నవి గనక అవన్నీ భౌతికము. భౌతికం అంటే కనిపించేవి, ఆధ్యాత్మికం అంటే కనిపించే వాటిని నిలబెట్టి ఉంచింది, కనపట్లేదు. దాన్ని తెలుసుకునే ప్రయత్నం. ముందు మంచిగా బతికే వాళ్ళందరూ సాధకులే, బాధ్యతలు చేసే వాళ్ళందరూ సాధకులే. అంటే ఇప్పుడు నీకు ఎంత జ్ఞానం కావాలి అంటే, ఇందాక బ్రహ్మగారి కథ చెప్పుకుంది అదే. బ్రహ్మగారు ఏమన్నాడు, నా బ్రహ్మ అనే పదవికి, బ్రహ్మనే పోస్ట్కి, బ్రహ్మనే నేను ఎక్కడ ఈ లోకంలో ఏ సృష్టి చేయాలో అంత జ్ఞానం నేను చదువుకున్నాను, దానికి సంబంధించిన జ్ఞానం అంతా నా దగ్గర ఉంది, రెఫరెన్స్కి జ్ఞాన గ్రంథాలు కూడా నా దగ్గర ఉన్నాయి, కాబట్టి నా పని నేను కరెక్ట్గా చేస్తున్నాను అనండి. మిగిలింది నాకు కూడా తెలీదు. అలాగే మన కార్యము అంటే మనం జీవించడానికి, మన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించుకోవటానికి, మన జీవితంలో మనం ధర్మముగా మంచిగా మాత్రమే జీవించడానికి అవసరమైన జ్ఞానం మనకు చాలు. ఎంత జ్ఞానం ఉన్నది మనకు అవసరం లేదు, అది పాండిత్యం అవుద్ది, జ్ఞానం అవదు. పాండిత్యం ఏం చేస్తావు, పాండిత్యం వస్తే ఉపన్యాసాలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటావు, దేశాలు పెట్టుకు తిరుగుతావు, ప్రచారాలు అంటావు, అయ్యి అంటావు, ఇవి అంటావు, ఇక రోడ్ల అమ్మట తిరుగుతూ ఉంటావు. ఎందుకని నీకు గుర్తింపు కావాలి, పండితుడు అనే గుర్తింపు కావాలి, గురువు అనే గుర్తింపు కావాలి, జ్ఞాని అనే గుర్తింపు కావాలి. నువ్వు గుర్తింపు కోసం పడుతున్న పాటలు ఆ రోడ్ల మీద తిరగటం, ఒక మత ప్రచారకుడు, ఒక మత పెద్ద, ఒక నాయకుడు, ఒక నాయకురాలు, నాగమ్మ, ఏదో ఒక పేరుతో గుర్తింపు కావాలి నీకు. కానీ ఒరిజినల్గా మనిషికి ఎంత జ్ఞానం కావాలంటే, ఆకలికి ఎంత అన్నం కావాలి అంటే, ఎంత అన్నం ఉండినా నేను తినగలిగినంత. అలాగే జ్ఞానం ఎంత కావాలి, నేను మంచిగా ఉండగలిగినంత, నేను చెడు చేయకుండా ఉండగలిగినంత, నేను ఎప్పటికీ మంచిగా జీవించడానికి సరిపోయినంత, నేను నా బాధ్యతలు, నా కర్తవ్యములు వదలకుండా మంచిలోనే, ధర్మములోనే సాగేటంత చాలు నా జ్ఞానం. మిగిలింది నేనేం చేసుకోను. ఒకవేళ మిగిలిన జ్ఞానం ఇంకా తెలుసుకుంటూ పాండిత్యం అవుద్ది. పాండిత్యం ప్రవచనాలకి, ఉపన్యాసాలకి పనికొస్తుంది. ఇప్పుడు నాలాగా ఇలా చెప్పేవాళ్ళు వాచా వేదాంతులకు పనికొస్తుంది జ్ఞానం, అంతే తప్ప స్వయంగా పనికిరాదు. అందుకని మీరు దైవ మార్గాల్లో ఉన్న, భక్తి మార్గాల్లో ఉన్న, గురు మార్గాల్లో ఉన్న, మత మార్గాల్లో ఉన్న, సాధనా మార్గాల్లో ఉన్న, మీరు ఏ పేర్లు పెట్టుకు తిరుగుతున్నా మీలో చెడుంటే మీరు భౌతికులే, మీరు అసలు సాధకులే కాదు, మీరు ఆధ్యాత్మికతలోకి రాలేదు. అది ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. మీరు ఒకవేళ గురువులు అనిపించుకోవచ్చు, మాతాజీలు అనిపించుకోవచ్చు, పెద్ద పెద్ద బిరుదులు మీకు మీరే పేర్లు పెట్టేసుకొని సర్టిఫికెట్లు ఇచ్చేసుకోవచ్చు. ఏమి మనం రాసుకునేగా, దీనికి ఆథరైజ్డే ఉంది. అసలు ఆధ్యాత్మికతకి ఆథరైజ్డే లేదు, ఎందుకంటే దాన్ని కొలవగలిగిన వాడే లేడు ఇక్కడ.
కానీ కొలత ఉంది. ఏంటో తెలుసా? నువ్వే నీ కొలత. నీ కొలత నువ్వే. నువ్వు సాధకుడువా కాదా, సాధకురాలివా కాదా, నువ్వు ఆధ్యాత్మికతలో ఉన్నావా లేదా అనేది ఎవరికి తెలుస్తుంది? నీకే తెలుస్తుంది. నీ గీట్రాయి నువ్వే, నీ కొలత నువ్వే. నీ బుద్ధులు నీకు తెలుసు, నీ గుణాలు నీకు తెలుసు, నీ స్వభావం నీకు తెలుసు, నీ ప్రవర్తన నీకు తెలుసు, నువ్వు ఎలా ప్రయాణిస్తున్నావో నీకు తెలుసు, నీ నడకేంటో నీకు తెలుసు, నీ నడత ఏంటో నీకు తెలుసు, నీ సర్వ ఆలోచనలు నీకు తెలుసు. నీలో చెడు నీకు తెలుసు, నీ మంచి నీకు తెలుసు, నీ గురించి మొత్తంగా నీకు తెలుసు. కాబట్టి నీకు తెలిసిన దాంట్లో తరిచి చూసుకొని నీలో చెడు లేకపోతే నువ్వు సాధకురాలివి, నువ్వు సాధకుడివి. లేదు చెడు ఉంది, కానీ చెడును పోగొట్టుకొని నేను మంచిలోకి వెళ్ళాలని ప్రయత్నించుకుంటున్నానండి, అందుకని నేను జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాను, అందుకని నేను ఇలాంటి శీర్షికలు వింటున్నాను, అందుకని నేను పుస్తకాలు చదువుకుంటున్నాను, అందుకని నేను ప్రవచనాలు వింటున్నాను, అందుకని నేను మతాన్ని అనుసరిస్తున్నాను, అందుకని దైవాన్ని అనుసరిస్తున్నాను, అందుకని గురువులను అనుసరిస్తున్నాను, అందుకని జ్ఞాన గ్రంథాలు వెనకబడ్డాను, అందుకని అనేక సాధనలు చేయడానికి సాధన తెలుసుకుంటున్నాను అంటే కరెక్టే, నువ్వు సాధకుడే, సాధకురాలే. ఎందుకు? చెడు పోగొట్టుకొని మంచిని పెంచుకోవటానికి, సద్గుణాలను పెంచుకోవటానికి. అయితే నువ్వు సాధకుడివి, సాధకురాలివే, అందులో డౌట్ ఏం లేదు. ఆ ప్రయత్నంలో ఇవన్నీ చేస్తుంటే కరెక్టే. అందుకని నువ్వు సాధకుడువా సాధకురాలువా అని ఎవరు చెబుతారు? ఎవరికి తెలుస్తుంది? నీకే తెలుస్తుంది. ఇంకెవరు చెప్పినా తప్పేది, ఎవరు చెప్పినా తప్పే. ఇప్పుడు గురువు ఏమండి, మా వాళ్ళు వేల లక్షల మందిని తయారు చేసేసాను నేను, కోట్ల మంది నాకు శిష్యులు భక్తులు ఉన్నారు, వాళ్ళందరూ సాధకులేనండి, కోట్ల మంది సాధకులు ఉన్నారు మా ఆర్గనైజేషన్లో అన్నారనుకోండి, అబ్బే అదంతా తుస్సు. ఎవడికి వాడికే తెలుస్తుంది నేను సాధకున్నా కాదా, నేను ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నానా లేదా అని. ఎందుకని? నాలో మంచే నాకు చెప్పుద్ది, నా గురించి నాకు తెలుసుగా. నాలో చెడు పోగొట్టుకొని మంచి వైపు వెళ్ళాలనుకుంటే నేను సాధకుడినే, సాధకురాలనే. నాలో చెడు మొత్తం పోయి నేను మంచిలోనే మునిగిపోతే నేను సంపూర్ణ ఆధ్యాత్మికతలోకి వెళ్ళిపోయినట్టే, నా సాధన కూడా ఫలించినట్టే. ఇంకా అక్కడి నుంచి మోక్షానికి దారి ఆటోమేటిక్గా ఉంది, మంచిలోంచి మోక్షానికి దారి ఉంది, ఆటోమేటిక్గా జ్ఞానదారి వచ్చేస్తుంది. నువ్వు ముందు చెడు వదులుకొని మంచిలోకి వెళ్తే చాలు, మంచిలోంచి మోక్షానికి దారి ఉంది. చెడు నుంచి మంచికి, మంచి నుంచి మోక్షానికి దారి ఉంది, వెళ్తే కానీ తెలియదు అది. అందుకని చెడులో ఎవరైతే వదిలిపెట్టుకొని మంచిలోకి వచ్చారో, చెడుని వదలటం, మంచిలోకి సంపూర్ణంగా రావటం వరకు మీరు సాధకులు. ఇక నాలో చెడేమీ లేదండి, ప్రాణం పోయినా నేను చెడు పనులు చేయను, నాది కానీ నా వాళ్ళ కానీ ప్రాణం పోయినా నేను చెడు పనులు చేయను, అసలు చెడు తలంపులు నాకు పుట్టవో, ఉంటే తింటాను లేకపోతే పడుకుంటాను, మంచిలోనే ఉంటాను, బాధ్యతలు కరెక్ట్గా చేసుకుంటాను, చెడు మాత్రం చేయను అనేటువంటి స్థితికి నీ మనసు వచ్చేసినప్పుడు నువ్వు ఆధ్యాత్మికుడివి, సంపూర్ణ ఆధ్యాత్మికుడివి, సంపూర్ణ ఆధ్యాత్మికురాలివి. అక్కడి నుంచి ఇంకా మోక్షానికి దారి ఉంది. నీకు ఇప్పుడు ఆత్మజ్ఞానం అర్థమవుద్ది, మోక్ష జ్ఞానం అర్థమవుద్ది. అప్పటి వరకు నువ్వు వింటున్నా కూడా నీకు ఆత్మజ్ఞానం అర్థం కాదు, నువ్వు వింటున్నట్టు ఉండొచ్చు, పదాలే కదా అన్ని. అబో ఎప్పుడో శంకరాచార్యులు వారు లాంటి మహాత్ములు ఆత్మతత్వాన్ని వారి జీవిత కాలం అంతా ప్రచారం చేశారు, ఎన్నో గ్రంథాలు రాశారు. అబోయ్ అప్పటి నుంచి ఇప్పుడు వరకు అందరూ చదువుతానే ఉన్నారు, కానీ ఆత్మజ్ఞానులు ఎంతమంది అయ్యారు? అలాంటి గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. ఎప్పుడో శ్రీరామచంద్రుడి వారి కాలంలోనే యోగ వాసిష్టం ఉంది, సుమారు 35,000 సంవత్సరాల క్రితం అని ఒక అంచనాగా పెద్దలు చెబుతారు. అప్పటి నుంచి ఎంతమంది దాన్ని విన్నారు, ఎంతమంది చదివారు, ఎంతమంది దాని గురించి ఉపన్యాసాలు చెప్పేస్తున్నారు, ఎంతమంది ప్రవచనకారులు వచ్చేసారు. ఇందులో ఆత్మజ్ఞానం లేని వాళ్ళు ఎంతమంది? ఎవరికి వాళ్ళు ట్రై చేసుకోవాలి. అలా ట్రై చేయాలంటే చెడు పోయి మంచిలోకి రావాలి. ముందది చెడు మొత్తం పోయి మంచిలోకి వచ్చేయాలి. చెడు మొత్తం పోగొట్టుకొని మంచిలోకి రావటం సాధకుడి దశ. నీలో చెడు మొత్తం తొలగించుకొని నువ్వు సంపూర్ణ మంచిలోకి వచ్చి ఆ మంచితో నీ కుటుంబ పోషణ, నీ బాధ్యతలు అన్ని కరెక్ట్గా శరీర భావంతో, మనోభావంతో ఈ ప్రపంచంలో మంచితో, ధర్మంతో జీవించటం అనేది సాధకుడి దశ. మొత్తం చెడిపోయి మంచిలోకి వచ్చేస్తే నువ్వు ఆధ్యాత్మికతలోకి సంపూర్ణంగా వచ్చేసినట్టే.
ఇంకా నువ్వు ఆగవో మోక్షానికి వెళ్ళిపోతావు. ఆధ్యాత్మికత మోక్షానికి తీసుకెళ్ళిపోద్ది. ఆత్మజ్ఞాన చదువుకు అర్హత వచ్చేసింది నీకు. ఆధ్యాత్మిక చదువు నిన్ను నడిపించుకు తీసుకెళ్ళిపోద్ది. నువ్వు ఆధ్యాత్మిక విద్యాలయంలోకి సాగిపోతున్నావు, నీకు అడ్మిషన్ వచ్చేసింది. ఆధ్యాత్మిక విద్యాలయంలో నీకు అడ్మిషన్ వచ్చింది, ఇంక వెళ్ళిపోతున్నావు. నువ్వు ఇంక వెనక్కి రావటం లేదు, మోక్షాన్ని కొట్టేస్తావు. ఇది సాధక విధానం. ఆధ్యాత్మిక సాధకులు ఎలా ఉండాలి అంటే, సాధకులు వేరు, ఆధ్యాత్మికత వేరు. సాధకులు చెడు పోగొట్టుకొని మంచి దాకా వస్తారు, ఆధ్యాత్మికులు మంచి నుంచి మోక్షానికి వెళ్తారు. అలా ఆధ్యాత్మికత అంటే ఏంటి? కనపడని అంశం శక్తితత్వం. భౌతికం అంటే ఏంటి? కనపడేటువంటి అంశం. సాధకుడు కనపడేటువంటి అంశంలో చెడును వదిలేసి మంచిలోకి వెళ్ళిపోతాడు. తన అంతరంగంలో మంచిని పెంచుకుంటాడు, చెడుని బయట పారేస్తాడు. చెడంతా భౌతికంలో బయటకు ఇడ్చుకుపోద్దు. నేను అంతరంగంలోని మంచితో ప్రయాణిస్తూ అంతరంగంలోనే ఉన్న ప్రాణశక్తిని తెలుసుకుంటాడు. ఆధ్యాత్మికం తనలోనే ఉన్న తన శక్తిని తెలుసుకుంటాడు. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అది నీకు నేర్పేస్తుంది. అందుకని సాధకులు ఎలా ఉండాలి అంటే, మీకు మతాలతో, దేవుళ్ళతో, విధానాలతో మీకు ఎటువంటి సంబంధాలు మీరు పెట్టుకున్నా ఏం ప్రాబ్లం లేదు, చక్కగా పెట్టుకోండి. మీకు నచ్చిన మతంలో వెళ్ళండి, నచ్చిన దేవుడితో వెళ్ళండి, నచ్చిన గురువుతో వెళ్ళండి, నచ్చినట్టుగా జీవించండి, నచ్చిన సాధనలు చేసుకోండి. కానీ అన్నింటి గమ్యం ఏంటి అంటే చెడిపోయి మంచిలోకి రావడం. ఆ తర్వాత గమ్యం ఏంటి అంటే అక్కడ ఆధ్యాత్మికుడు అవుతావు. నువ్వు చెడును వదిలి మంచిలోకి వచ్చే వరకు నువ్వు సాధకుడివే. చెడును పూర్తిగా వదిలేసి సంపూర్ణంగా మంచిలో మునిగిపోయి ఇక జీవితంలో చెడు అనేది తిరిగి రాదు అనే దశలోకి నువ్వు వస్తే నువ్వు ఆధ్యాత్మికుడివి, నువ్వు ఆధ్యాత్మికురాలివి. అప్పుడు ఆధ్యాత్మికత సంపూర్ణత్వానికి తీసుకెళ్ళిపోద్ది. ఆధ్యాత్మికత ఏంటంటే కనపడని అంశం, మనలోని కనపడని అంశం శక్తితత్వం. అంటే ఇప్పుడు నువ్వు మంచిలోకి వచ్చావంటే శక్తితత్వంలోకి వచ్చావు. శక్తితత్వం నీకు అర్థమైపోద్ది. చెడు అనే బాహ్యతత్వాన్ని వదిలేసేసావు నువ్వు. చెడుని ఎవరు పట్టుకెళ్ళాడతారంటే బాహ్యతత్వం మీద ఆసక్తి ఉన్నోళ్ళు చెడుని పట్టుకెళ్ళాడతారు. శరీరం మీద అదుపు రాదు, ఇంద్రియాల మీద అదుపు రాదు. ఇంద్రియాలు శరీర అదుపు లేదంటే అంటే అర్థం ఏంటి? అది బాహ్య ప్రపంచంలోకి పరుగులు పెడుతుంది, ఎలా అయినా అనుభవించేద్దాం అంటుంది. కాదు, అదుపు వచ్చేసింది, నేను మంచిలోకి వచ్చానంటే అర్థం ఏంటి? నాకు అసలు ఎలాగ అక్కర్లేదు, ఊరిని బ్రతికితే చాలు, బ్రతకడానికి అవసరమైన ధర్మము, మంచి పద్ధతులు చాలు, అంత ఆహారం చాలు, అంత తిండి చాలు, అంత బట్ట చాలు అని నా మీద నాకు అదుపు వచ్చేసింది. అంటే బాహ్య ప్రపంచంలోకి ఎక్కువ పరుగులు తీయను, నా మనసు నిలబడుతుంది. ఎంత పరుగులు తీస్తాను, ఎంత వెళ్తాను బాహ్య ప్రపంచంలో కంటే మంచిగా ధర్మంగా బ్రతకటానికి అవసరమైనంత, బాధ్యతల నిర్వహణకు అవసరమైనంత. మిగిలిన బాహ్య ప్రపంచం ఎంతైనా ఉండి, బ్రహ్మగారు చూపించినటువంటి జ్ఞాన గుట్టలు ఎన్నైనా ఉండి, ఎంత ప్రపంచమైనా ఉండి, ఎంత విశ్వమైనా ఉండి, దాంతో నాకు అనవసరం. దాంట్లోకి వెళ్ళను నేను. ఆ భౌతికంతో నాకు పని లేదు. నా భౌతికం ఎంతవరకు అంటే నేను మంచిగా నా బాధ్యతల నిర్వహణ వరకు, అంతవరకు నా భౌతికం, అంత ప్రపంచమే నాకు చాలు. అక్కడి నుంచి నేను ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోతా. అంటే ఆధ్యాత్మిక శక్తితత్వం కనపడని అంశం, కనపడుతున్నటువంటి పదార్థాలలో కనపడకుండా ఇమిడి ఉన్న అంశం. మంచిలోకి వెళ్తే దాంట్లోకి వెళ్ళిపోతా. ఇంకా దానితో జీవిస్తా జీవితం అంతా, దానికోసం జీవిస్తా, దాన్ని అర్థం చేసుకుంటూ జీవిస్తా, దాన్ని తెలుసుకుంటూ జీవిస్తా, దానిలో లయించిపోవటానికి, కలిసిపోవటానికి జీవిస్తా. అది మోక్షానికి తీసుకెళ్ళిపోద్ది. అదే మోక్షం అంటే నా సంపూర్ణతని నేను తెలుసుకుంటా. కాబట్టి ఆధ్యాత్మిక సాధకులు ఎలా ఉండాలి, ఏ సాధనలు చేయాలి, ఏ సాధన గొప్పది, ఏ గురువు గొప్పడు, ఏ మతం గొప్పది, ఏ గ్రంథం గొప్పది, ఇవి అడక్కండి. మీరు ఏవైనా చేయండి, ఏం చేసినా పర్వాలా, మీరు ఏ రూపంలో ఏం చేసినా పర్వాలా. అక్కడ విషయం ఏంటంటే మీరు ప్రాథమిక విషయం మీరు మంచోళ్ళు అవ్వాలి, చిట్ట చివరి విషయం మోక్షాన్ని పొందాలి. అంటే మీ అనంతత్వాన్ని మీరు తెలుసుకోవాలి. కాబట్టి సాధకులుగా ప్రాథమికంలో మీరు చేయవలసింది మీ బాధ్యతల నిర్వహణ. అది మళ్ళీ రిపీట్ చేస్తున్నా. బాధ్యతల నిర్వహణ ఏంటి? మొదట నన్ను నేను నిలబెట్టుకోవటం. ఎందుకంటే నేను నిలబడితేనే అసలు ఏదైనా చేయగలను. కాబట్టి నా శరీర పోషణ, నా శరీరాన్ని చక్కగా ఉంచుకోవాలి.
ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే చక్కటి మంచి సరిపోయినటువంటి ఆహారం, చక్కటి ఆహారం తీసుకోవాలి. 2, ఈ ఈ చక్కటి స్థితిలో నా శరీరాన్ని ఉంచుకొని నా మనసును చక్కటి స్థితిలో ఉంచుకోవాలి. భయభ్రాంతులకు లోనవ్వకూడదు, ఆశలు అత్యాశలు దురాశలకు లోనవ్వని మనసును ఉంచుకోవాలి. అంటే మనసుకి ఎప్పుడు జ్ఞానాన్ని అందిస్తూ ఉండాలి. నా మనసుకి ఎప్పుడు సద్జ్ఞానాన్ని అందిస్తూ ఉండాలి, మంచి జ్ఞానాన్ని అందిస్తూ ఉండాలి. అది చెడు వైపు పరుగులు పెట్టనటువంటి సద్జ్ఞానాన్ని మానసికంగా నింపాలి. లేకపోతే అది భయాలకి భ్రాంతులకి లోనైపోద్ది. అది విపరీతమైన ఆశలకి అత్యాశలకి దురాశలకి లోనైపోద్ది. అందుకని ముందు నన్ను నేను నిలబెట్టుకోవాలి. శారీరకంగా మానసికంగా దృఢ చిత్తాన్ని తయారు చేసుకోవాలి. ముందు అలా నన్ను నేను నిలబెట్టుకోవాలి మంచిగా. తర్వాత నా కర్తవ్యములు, నేను నా వాళ్ళు అనేది ఉంటుంది. నా వాళ్ళందరికీ మంచిని నేను అందిస్తూ ఉండాలి, అందించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు వాళ్ళు చెడ్డ వాళ్ళు అయిపోయినా మళ్ళీ నాకు ఇబ్బందిగా. అక్కడ నా బాధ్యతలు కరెక్ట్గా చేయాలి. తల్లిదండ్రులకు అవసరమైనవి అన్ని చేయాలి. నా మీద ఆధారపడి ఉంటే నువ్వు అక్కర్లేదన్న తల్లిదండ్రులతో అసలు మనకు పని లేదు. ఎందుకంటే ఎంతోమంది పిల్లల్ని కానీ చెత్త కుప్పల్లో పారేస్తున్నారు. అసలు అనాథలుగా దొరుకుతున్నారు. తల్లిదండ్రులే తెలియదు. వాళ్ళు రుణం ఎక్కడ తీర్చుకుంటారు? ఇంకా రుణం అసలు ఎందుకు తీర్చుకోవాలి? చెత్త కుప్పలో పారేసిన వాళ్ళు రుణం తీర్చుకోవటం అంటే మహాపాపం వాళ్ళకి అంటుంది. బిడ్డను కానీ చెత్త కుప్పలో పారేశారంటే మామూలు పాపం కాదు వాళ్ళది. అలా కుటుంబాన్ని వదిలేసిన వాళ్ళది మామూలు పాపం కాదు. జన్మనిచ్చిన పిల్లల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు రౌరవాది నరకాలు అనుభవిస్తారు, ఒకవేళ వాళ్ళు నిజంగా ఇబ్బంది పెడితే. అసత్యంగా అయితే అందులో ఇప్పుడు కొడుకులకి కూతుళ్ళకి నచ్చకపోతే మా నాన్న మంచోడు కాదు, మా అమ్మ మంచిది కాదు, నువ్వుడంతా తిరిగి చెబుతూ ఉంటారు. కాదు, అది నిజంగా ధర్మంగా నువ్వు పిల్లల్ని నిజంగా ఇబ్బంది పెట్టుంటే, నువ్వు కావాలని ఇబ్బంది పెట్టుంటే, ఎందుకని నీకు తెలుస్తుంది కదా నువ్వు ఖచ్చితంగా ఆ రౌరవాది నరకాలు అనుభవిస్తావు. ఎందుకని అసలు జన్మకి తీసుకొచ్చిందే నువ్వు, నీ ద్వారా జరిగిన జన్మది. ఖచ్చితంగా వాళ్ళకి చేయవలసిన మేలు నువ్వు చేయవలసిందే. వాళ్ళకి అన్యాయం చేసావా నీ బ్రతుకు బుగ్గిపాలైపోద్దు. నువ్వు ఎలాంటి అయినా, నువ్వు ఎలాంటి దానివైనా. మరి పిల్లల్ని రోడ్లు పాలు చేసేసి పిల్లల్ని అమ్ముకుంటున్న వాళ్ళు ఉన్నారు. చెత్తకొప్పల్లో పడేయటం కదా, అమ్మేసుకుంటున్నారు పిల్లల్ని. అటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. అయితే ఎక్కువగా ఇది జరగదు, కానీ జరుగుతూనే ఉంది. అందుకని ధర్మము అంటే ఏంటంటే నిన్ను చక్కగా చూసి నీ బాధ్యతలన్నీ చిన్ననాటి నుంచి నిర్వర్తించి నీకు అవసరమైనవన్నీ సమకూర్చి నిన్ను లాలనతో పాలనతో ప్రేమతో పెంచి నీకు విద్యాబుద్ధులు నేర్పించి నీకు సద్గుణాలు నేర్పించి నిన్ను ప్రేమపూర్వకంగా పెంచాలి. జీవితకాలం అంతా పెంచి పోషించి రక్షించి కాపాడి నిన్ను నీ కాళ్ళ మీద నిలబడేలా వాళ్ళు అన్ని రకాల సహాయాలు చేసి నీ అంతటా నువ్వు బ్రతకడానికి దారి చూపిస్తే అటువంటి తల్లిదండ్రులు, రోడ్లు పాలు చేసిన వాళ్ళు, చెత్త కుప్పల పాలు చేసిన వాళ్ళు, లేదా పిల్లల్ని బానిసలుగా చూసిన వాళ్ళు, లేదా అమ్మేసుకున్న వాళ్ళు, వాళ్ళకి ధర్మాలు వర్తించు. అసలు పైగా వాళ్ళంతటి పాపులు ప్రపంచంలో ఎవరుండరు. తల్లిదండ్రులు వదిలేసిన పిల్లల కంటే పిల్లల్ని వదిలేసిన తల్లిదండ్రులు మహాపాపులు అవుతారు. అవును కదా? మీరే ధర్మంగా ఆలోచించండి. ఎందుకనంటే అసలు పిల్లలకి ఎంట్రీ ఎవరు? వీళ్ళిద్దరూ సుఖ కాపురం చెప్పితే పిల్లలే పుట్టరు కదా. నువ్వు కదా వాళ్ళకి జన్మనిచ్చింది, వాళ్ళని భూమి మీద దింపింది నువ్వు కదా. మీరిద్దరూ శారీరక సుఖం పొందడానికి మీరు పిల్లల్ని కన్నారు. మీకెవరో బొమ్మలు ఆడుకోవటానికి, నాకు కూడా పిల్లలు ఉన్నారని బొమ్మలు ఆడుకోవడానికి పిల్లలకి జన్మనిచ్చావు. లేకపోతే అసలు పిల్లలకి కష్టాలే ఉండే కాదుగా. ఆ ఇచ్చిన వాళ్ళు రోడ్ల మీద ఎందుకు పారేస్తున్నావు? చెత్త కుప్పలు ఎందుకు పారేస్తున్నావు? ఎందుకు అమ్మేస్తున్నావు? అటువంటి తల్లిదండ్రులు. లేదా బానిసల్లాగా ఎందుకు చూస్తున్నావు? కొంతమంది తల్లిదండ్రులు వదలరు, ఇంట్లోనే పెట్టుకొని బానిసలను చూసినట్టు చూస్తారు. నా మాట నాలు, నేను చెప్పిందే చేయాలి. ఎందుకంటే అటువంటి తల్లిదండ్రులు నేను చూశాను, తండ్రిని చూశాను. అటువంటి తండ్రిని నేను చూశాను. నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే చేయాలి, నేను అన్నదే రైటు, నేను మాట్లాడిందే రైటు, నేను ఏది చెబితే అది రైటు. లేదా నేను అన్నం పెట్టను, బట్టలేవను, నీకు ఏమీ చేయను, నా ఇంట్లోంచి నువ్వు వెళ్ళిపో. ఇది కాదు. ఏది ఈ మాటలు ఎప్పుడు పెద్ద అయినాక కాదు. పెద్ద అయినాకే 15-20 ఏళ్లకు చెబితే ఎట్టకొట్ట బతుకుతారు బయటికి వెళ్ళి. చిన్నప్పుడు చెత్త కొట్టేసి చెప్పే మాటలు.
మరి మామూలుగా కాదు, కొట్టకుండా కాదు, చితక్కొట్టేసి ఇరక్కొట్టేసి. అటువంటి దుర్మార్గమైనటువంటి మనుషులు, అటువంటి వాళ్ళు రుణం తీర్చవలసిన అవసరతే లేదు. ఎందుకని వాళ్ళు అసలు రుణం ఎక్కడ ఉన్నారు? నువ్వు రోడ్ల మీద బతికేవుగా, వాళ్ళు అసలు నేను నానహింసలు పెట్టారుగా. అందుకని ఎవరైతే అక్కడ మళ్ళీ ఇది వినండి, ఇది ఎందుకు ఇంత నొక్కి నొక్కి చెబుతున్నానంటే చాలా మంది అడిగారు, ఏమంటే మా తల్లిదండ్రుల వలన ఎన్నో బాధలు పడి ఎన్నో కష్టాలు పడి ఇప్పటికి కూడా వాళ్ళు మమ్మల్ని బాధలు పెడతానే ఉన్నారు, అందుకని వాళ్ళ నుంచి దూరంగా పారిపోయి బతుకుతున్నాము, ఏదో మా కుటుంబాలు ఏర్పరచుకున్నాం, మా పిల్లలు మేము బతుకుతున్నాము, మా తల్లిదండ్రులతో చాలా ఇబ్బంది అండి. కొంతమందికి ఏమో కొందరు పిల్లలంటే పడదు, కొందరు పిల్లలు ఇష్టం. 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక పిల్ల ఇష్టం లేదా ఒక పిల్లోడు ఇష్టం, మిగిలిన వాళ్ళని పీల్చి పిప్పి చేస్తారు, ఏదో సొమ్మంతా వాళ్ళకి పెట్టమంటారు. ఇలా రకరకాల చిత్రాలు చేసేవాళ్ళు ఉన్నారు తల్లిదండ్రుల్లో. అటువంటి వాళ్ళు కొన్ని ప్రశ్నలు పంపారు, మీరు తల్లిదండ్రులను గౌరవించాలి, బాధ్యత అంటున్నారు, మేము ఏం చేయాలి అని. అందుకని ఇవన్నీ చెబుతున్నా. అలా తల్లిదండ్రులు ఉన్నారు, భార్యాభర్తలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మళ్ళీ పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులను హింసపెట్టే పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ ప్రశ్నలు వేస్తుంటారు, మీరు బాధ్యతలు కరెక్ట్గా చేయాలంటున్నారు కదా, మరి ఇప్పుడు ఏంటని. ఆ ప్రశ్నలన్నీ కూడా ఇక్కడ వచ్చినాయి. నేను ఇక్కడ ఒక ప్రశ్నే చదివాను, సాధకులు ఎలా ఉండాలి అని. కానీ ఆవిడ పాపం ఇలా చాలా రాసింది ఆవిడ బాధలన్నీ. అందుకని చెబుతున్నా, నీకు అన్నీ సమకూర్చి, చిన్ననాటి నుంచి నీకు అన్నీ సమకూర్చి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేలా చేసి, నీకు అండదండగా ఉండి, నీకు తోడుగా ఉండి, నీ ఏడుపులు ఏడ్చి, నీ నవ్వులు నవ్వి, నీకు కష్టాలు భయాలు బాధలు వచ్చినప్పుడు వాళ్ళ ఒళ్ళో పడుకోబెట్టుకొని నీకు సేద తీర్చి, మేమున్నామనే ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ పక్కలో వేసుకొని పడుకోబెట్టి, నీ చిన్నతనంలో పెద్దోడు అయినా కాదు ఇవన్నీ నేను చెప్పేది. అలా ఆలనా పాలన చూసిన వాళ్ళు తల్లిదండ్రులు అవుతారు. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడ పుట్టాడు? కారాగారంలో పుట్టాడు. ఎవరికి పుట్టాడు? వసుదేవుడికి ఆయన పుట్టింది. ఆయన పుట్టింది జైల్లో, వసుదేవుడికి పుట్టాడు ఆయన. కానీ ఆయన పెరిగింది అక్కడ. వసుదేవుడు ఆయన్ని తీసుకెళ్లిపోయి కంసుడు చంపడానికి రెడీగా ఉన్నాడు, అక్కడ కారాగృహంలో పెట్టాడు. పుట్టినట్టు చంపేస్తున్నాడు. అందుకని వసుదేవుడు కృష్ణుడు పుట్టగానే కృష్ణుడిని చెరసాలలోంచి తప్పించేసి తీసుకెళ్లి యశోద పక్కలో పడుకోబెట్టాడు. ఎక్కడో యశోద అనే ఆవిడ ఉంది, అక్కడ పడుకోబెట్టాడు. ఆవిడకి అప్పుడు ప్రసవం జరిగింది, ఆవిడకి ఆడపిల్ల పుట్టింది. ఆ ఆడపిల్లని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇప్పుడు కృష్ణుడు ఎక్కడ పెరిగాడు? యశోద దగ్గర పెరిగాడు ఆయన. అందుకే కృష్ణుడు గురించి వచ్చినప్పుడు యశోద పేరే వస్తుంది. ఎప్పుడు మీరు కృష్ణ చరిత్ర ఎంతైనా తిరగేసుకోండి, యశోద పేరు వస్తుంది. యశోదమ్మ తల్లి గురించి చెప్పినటువంటి విశేషాలే ఉంటాయి. కృష్ణుడు అనగానే యశోద గుర్తు వస్తుంది. చూడండి, అది రేపల్లి గుర్తు వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ బాలుడితో, గోప బాలుడితో ఆయన ఆడుకున్న విశేషాలు ఉంటాయి. యశోదమ్మ తల్లి ఉంటుంది. ఆయన బాల్యం అంతా యశోదమ్మ తల్లితోనే ఉంటుంది. ఆయన బాల్య కథలన్నింటిలోనూ ఆ తల్లే ఉంటుంది. ఎందుకని జన్మనిచ్చిన తల్లి కాదు, పెంచిన తల్లి. ఆ తల్లిదండ్రులు ఇద్దరు పెంచిన వాళ్ళు, జన్మనిచ్చిన వాళ్ళు కారాగృహంలో ఉండిపోయారు. అంటే నీకు అన్నీ ఎవరు సమకూరుస్తారో వాళ్ళ పేరే మిగిలిపోద్ది, వాళ్ళే నీ తల్లిదండ్రులు అవుతారు. అలా రుణం తీర్చుకోవాలంటే అలా ఉంది. ఎంతోమంది ఉత్తములు మళ్ళీ భూమి మీద ఉన్నారు. అనాథ పిల్లల్ని అనాథాశ్రమాల నుంచి తెచ్చుకొని సొంత బిడ్డలుగా పెంచుకుంటారు. వీళ్ళేమో సొంత బిడ్డల్ని అమ్మేసుకొని అనాథలను చేస్తున్నారు, సొంత బిడ్డల్ని కుప్పతొట్టులో పారేసి అనాథలను చేస్తున్నారు, సొంత బిడ్డల్ని బానిసల్లాగా పడి ఉండమని అడుగుతున్నారు. ఎవరో ఈ దుర్మార్గపు తల్లిదండ్రులు. ఉత్తములైనటువంటి వాళ్ళు ఎవరున్నారు తెలుసు? అసలు జన్మనే ఇవ్వలేదు, వాళ్ళకి పిల్లలే పుట్టలేదు, అనాథాశ్రమం నుంచి తెచ్చుకొని పిల్లల్ని పెంచుకుంటున్నారు. మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, అప్పారావు గారు అని ఆయన పేరు. ఆయన చనిపోయారు. ఆయన గత 30 ఏళ్ళ నుంచి నాకు తెలుసు. అసలు ఆయనకు ఒక కుమార్తె ఉంది. ఆయన భార్య అక్కడ మా దగ్గరే ఉండేవారు. వాళ్ళు ఎక్కడో వేరే ఊరు నుంచి వస్తే మా దగ్గర ఉండే ప్రాంతంలో అక్కడ ఒక స్థలం కొని అక్కడ వాళ్ళకి ఇల్లు దగ్గరుండి నేనే గట్టి పెట్టాను. వాళ్ళకి ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళకు ఒక పాప ఉంది. ఆ పాపను చక్కగా చదివించారు, ఆమెకు అన్ని సమకూర్చారు. ఇప్పుడు ఆమె బాగా చక్కగా ఎదిగింది, పెద్దదైపోయింది, పెళ్లి చేసుకుంది, ఉద్యోగాలు చేసుకుంటుంది, పిల్లల్ని అంది. కానీ తర్వాత ఎప్పుడో
ఆయన ఆయన నా కళ్ళ ముందే చనిపోయాడు. అంటే ఆవిడ ఆయన నా కళ్ళ ముందే చనిపోయాడు. కళ్ళ ముందు అంటే నా ఎదురుగా అని కాదు, అంతకాలం మాతోనే ఉన్నారు. వాళ్ళ మరణాలు మాకు తెలుసు. మాకు ఒక 10 ఇళ్ళు అవతల దూరం, ఓ 10-20 ఇళ్ళు అవతల వాళ్ళ ఇల్లు అంతే. వాళ్ళ ఇల్లు మొత్తం దగ్గరుండి నేనే కట్టించాను. డబ్బు వాళ్ళదే. వాళ్ళకి ఈ ఊర్లో, మేమున్న ఊర్లో ఏమీ తెలియదు వాళ్ళకి. ఆ మొత్తం దగ్గరుండి అన్ని నేనే చేశాను. వాళ్ళని చనిపోయే వరకు నేను చేయగలిగిన వాళ్ళ అవసరాలన్నీ తీర్చేవాడిని. ఆయన పనులు ఆయనే చేసుకునేవాడు. రిటైర్ అయిపోయినాక వచ్చారు ఇక్కడికి. అందుకని చెబుతున్నాను, ఖాళీగానే ఉన్నారు. ఏదో ఒక సందర్భంలో ఆయన మృత్యుముఖానికి వెళ్ళిపోయాడు. వాళ్ళ భార్య క్యాన్సర్తో చనిపోయింది చివరి దశలో. తర్వాత ఆయనకు కూడా చాలా తీవ్రమైనటువంటి జీర్ణాశయ ప్రాబ్లమ్స్ అయ్యే వచ్చినాయి వృద్ధాప్యంలో. అలా ఎప్పుడూ వచ్చి ఇక్కడ నా దగ్గర కూర్చునేవాడు. ఆయన మా దగ్గర పనులు సాగుతూ ఉండే, చాలా మంది మనుషులు ఉండేవాళ్ళు. ఆయన కూడా రోజు వచ్చి కూర్చొని ఏదో చిన్న పని అక్కడ చేస్తూ ఉండేవాడు. అలా అప్పుడు ఆయన పక్కన కూర్చునేవాడిని, ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాడు. అప్పుడు చెప్పాడు ఒక సందర్భంలో ఆయన, ఎవరికి తెలియదండి ఇది మీకు చెబుతున్నానని చెప్పాడు ఆయన. మేము కన్నబిడ్డ కాదు, మాకు అసలు పిల్లలు పుట్టలేదు, ఇక పుట్టరని డాక్టర్ గారు చెప్పారు. అప్పుడు ఈ పాపను మేము అనాథాశ్రమం నుంచి దత్తత తెచ్చుకున్నామని. ఆయన రైల్వే ఎంప్లాయ్. మొత్తం తన ఆస్తి అంతా పాపకే ఇచ్చాడు, తన ఇల్లంతా పాపకే ఇచ్చాడు, ఇల్లు కట్టాడు, ఉన్నాయన్నీ ఆ పాపకే ఇచ్చాడు. అసలు ఆ పాప కోసం వాళ్ళు ఎంత ప్రేమను చూపించేవాళ్ళు అంటే, నిజమైన తల్లిదండ్రులు కూడా అంత ప్రేమను చూపించాలి. ఆయన చెప్పకపోతే వాళ్ళు నిజమైన తల్లిదండ్రుల్లో ఉత్తమ తల్లిదండ్రులు అవార్డు ఇవ్వచ్చు. వాళ్ళకి అవార్డులు ఇచ్చేది ఉంటే అంత ప్రేమగా పెంచుకున్నారు, అంత ప్రేమగా అన్ని సమకూర్చారు, అంత ప్రేమగా పెళ్లి చేశారు. అల్లుడు కూడా ఎంతో ప్రేమించేవాడు ఆయన. ఏంటి పెంచుకున్నవాళ్ళు. అలా ఉత్తమమైన తల్లిదండ్రులు అనాథాశ్రమాన్ని తెచ్చి పెంచుకుంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఇంతకీ నిజమైన తల్లిదండ్రులు ఎవరవుతారు? పెంచిన వాళ్ళు, కన్నవాళ్ళు కాదు. కన్నవాళ్ళు నీకు అన్ని సమకూర్చకపోయినా, నిన్ను సరిగ్గా చూడకపోయినా, దుర్మార్గంగా ఉన్న వాళ్ళు నీకు తల్లిదండ్రులు ఎవరు? అసలు తల్లిదండ్రులు అనే పదం ఎవరికి వర్తిస్తుంది అంటే, జన్మనిచ్చారని కాదు, జన్మనిచ్చిన కాడి నుంచి, ఆ బిడ్డ భూమి మీదకి వచ్చిన కాడి నుంచి పసిప్రాయంలో ఉన్న ఆ బిడ్డని సర్వధైర్యములు, సర్వ అవసరములు సమకూర్చి మేమున్నామని ఒళ్ళో పెట్టుకొని భద్రతాభావాన్ని కలిగిస్తూ తమ కౌగిలిలో, తమ ఒడిలో పెంచిన వాళ్ళు తల్లిదండ్రులు అవుతారు, పెంచిన వాళ్ళు అవుతారు. అసలు భద్రత ఇవ్వని వాడు తండ్రి ఎలా అవుతాడు? అసలు భద్రత ఇవ్వని వాళ్ళు తల్లి ఎలా అవుతారు? అలా ఉంటారు దుర్మార్గులు కొంతమంది. ప్రపంచంలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారండి బాబు. కానీ సహజంగా ఎక్కువ శాతం మంచి వాళ్ళు ఉంటారంటే, ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, దుర్మార్గులైన వాళ్ళ నుంచి మీరు బాధ్యతలుగా ఉండమంటున్నారు కదా, మరి ఈ దుర్మార్గులతో ఎలా? అప్పుడు మేము మోక్షం పొందలేమని ప్రశ్నలు వేస్తున్నారు. అందుకని అన్ని వివరంగా చెబుతున్నాను. మోక్ష సాధన వేరుగా ఉండదు. మన భౌతిక జీవితంలోనే, మన కుటుంబ జీవితంలోనే, మనం జీవించే విధానంలోనే ధర్మముగా మంచిగా సాగితే మంచి మోక్షానికి వెళ్ళిపోద్ది. బాధ్యతల నుంచి ధర్మ, అర్థ, కామ మోక్షములు. ముందు ధర్మం తెలుసుకో, తర్వాత డబ్బు సంపాదించు, తర్వాత కామము, కోరికలు తీర్చుకో, వివాహం చేసుకో, కోరికలు తీర్చుకో, పిల్లల్ని కన్ను, పిల్లల్ని పెంచుకో, ఎన్ని కోరికలు ఉంటే అన్ని కోరికలు ధర్మంగా తీర్చుకో, ఆటోమేటిక్గా మోక్షానికి వెళ్ళిపోతావని చెప్పారు వాళ్ళు. ధర్మార్థ కామ మోక్షములు నేను చెబుతున్నాయి కాదు, మహాత్ములు పెట్టినాయి. కానీ ఇప్పుడు ఈ ప్రశ్నల్లో మనం ఇవన్నీ సహజంగా సామూహికంగా చెప్పుకుంటూ వెళ్ళిపోయినప్పుడు మరి సమస్యలు ఉన్న వాళ్ళకి ఎలా? తల్లిదండ్రులని బాధ్యతని మనం మామూలుగా చెప్పుకెళ్ళిపోయాం, మాతృదేవోభవ పితృదేవోభవ అని. కానీ ఎవరు అంత దేవుళ్ళ వలె మన ప్రేమించి పెంచాలి కదా. వాళ్ళు నానా హింసలు పెట్టారు మన్నాళ్ళు. వాళ్ళు అప్పుడు దేవుళ్ళు ఎందుకు అవుతారు? రాక్షసులు అవుతారు. మరి అటువంటి వాళ్ళకు కూడా మేము రుణం తీర్చుకోవాలా? మేము అసలు వాళ్ళంటే భయపడి చేస్తున్నాం, ఎక్కడో దూరంగా బతుకుతున్నాం. కొంతమంది అయితే మేము విదేశాలకు పోయామండి, మేము రామండి బాబు అని చెప్పి రాశారు. కానీ వింటున్నాం మీ ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, మాకు మోక్షం రాదా అన్నారు. ఎందుకు రాదు? అందుకని క్లారిటీగా చెప్పాలి కాబట్టి చెబుతున్నా. ఇక్కడ విషయం క్లారిటీ కావాలి, స్పష్టత కావాలి. ఏదో మనకు తోచిని చెప్పకూడదు, జ్ఞానం కూడా ఇష్టం వచ్చినట్టు చెప్పకూడదు. అందరికీ అనువుగా చెప్పాలి. నీ పట్ల దురుసుగా ఉన్నవాళ్ళు, నీ పట్ల దుర్మార్గంగా ఉన్న వాళ్ళ బాధ్యతను వహించవలసిన అవసరం లేదు. ఎందుకని ఇప్పుడు వహిస్తానని ఇంట్లో పెట్టుకుంటే మళ్ళీ నీ జీవితం నాశనం అయిపోద్ది, నువ్వు దుర్మార్గం అయిపోద్ది నీ పని. అటువంటి అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా, ఎవరైనా సరే
నీకు హాని చేసేవాళ్ళు బాధ్యతను ఇంట్లో పెట్టుకుంటే నీ జీవితం పోతుంది కదా. అందుకే మొదటి బాధ్యత నువ్వు నిలబడటం. మొట్టమొదటి మీరు గుర్తుపెట్టుకోండి, మీరు నిలబడటం, మీరు మంచిగా ఉండటం, మీరు మంచి మనసు తయారు చేసుకోవటం, మీరు మంచి గుణాలు తయారు చేసుకోవటం, మీరు మంచి బుద్ధులు తయారు చేసుకోవటం, మీ శరీరాన్ని మీరు మంచిగా బలంగా ఉంచుకోవటం, మీ మనసుని మీరు మంచిగా బలంగా ఉంచుకోవటం, మానసిక బలహీనతలు శారీరక బలహీనతలు లేకుండా మీరు తయారవటం, దీనికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని ముందు నేర్చుకో. ఎందుకని నువ్వు అలా నిలబడితేనే కదా ఎవరికైనా ఏదైనా చేయగలవు. అందుకని మొదట నువ్వు నిలబడాలి. నువ్వు అలా నిలబడటానికి ఇబ్బంది పెట్టి నిన్ను ఇబ్బందులకు గురి చేసేది నీ తల్లిదండ్రులే అయితే, వాళ్ళు నీ తల్లిదండ్రులే కాదు, వాళ్ళ బాధ్యతను వహించక్కర్లా. అలా ఇబ్బంది పెట్టేవాళ్ళు నీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళే అయితే నువ్వు వాళ్ళ బాధ్యతను వహించక్కర్లా. ఎందుకని వాళ్ళు నీకు ఇప్పుడు శత్రువులుగా ఉన్నారు. శత్రువుల బాధ్యతను ఎలా వహిస్తావు? శత్రువు బాధ్యత వహించి దగ్గర పెట్టుకుంటే నీకు ఇప్పుడు హాని చేస్తాడు. పావుని పక్కలేసుకు పడుకోకూడదు కదా. అది ప్రేమతో ముద్దు పెట్టినా చచ్చిపోతాం మనం. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు పాములు ఆడించేవాడు కూడా బుట్టలో పెట్టి కట్టి మూసేస్తాడు. ఆ బుట్ట మళ్ళీ ఓపెన్ అయ్యి అది అటు తోసి ఇటు తోసి ఓపెన్ అవ్వకుండా పైన గుడ్డ సైన్ చేసి కట్టేసి తిరుగుతూ ఉంటాడు. చూడండి, తాను అనుకున్నప్పుడే దాన్ని బయటకు తీస్తాడు, లేనప్పుడు దాన్ని బుట్టలోనే ఉంచుతాడు. అంతే తప్ప దాన్ని ఏమి తీసి పక్కలేసి పడుకోడు. కానీ దానికి కావాల్సిన ఆహారం పెడతా ఉంటాడు, బుట్టలో పడేసి నొక్కుతూ ఉంటాడు, దాన్ని ఆడిచ్చుకు బతుకుతూ ఉంటాడు. ఎందుకని? అది విషపు జంతువు. అది దాన్ని పక్కల వేసి పడుకున్నాం అనుకో, నిజమేలే పోన్లే ఏముంది బాగా పెంచుతున్నాడు నన్ను, నేనంటే ఎంతో ప్రేమని ఆ ప్రేమతో ముద్దు పెట్టింది అనుకోండి, అది ముద్దు పెట్టినా చచ్చిపోతాం. ప్రేమతో ముద్దు పెట్టినా దాని కూరలు గుచ్చుకు చచ్చిపోతాం. అది కావాలని కాటేసిన దాని స్వభావ రీత్యా కాటేసిన చచ్చిపోతాం. అలాగే ఈ దుర్మార్గపు సహవాసం నీకు ఇది ఏ విధంగా ప్రమాదమే. వాళ్ళ తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, అక్కచెల్లెలైనా, బంధుమిత్రులైనా, స్నేహితులైనా, బాధ్యతల పోస్టుల్లో వాళ్ళు ఎవరు వచ్చినా నీకు హాని చేసేవాళ్ళను వదిలేయచ్చు. ఎందుకని? నువ్వు నిలబడటం ఫస్ట్ ప్రాధాన్యత, తర్వాత నీ ధర్మాన్ని నిర్వర్తించు. నీ మీద ఆధారపడి నిన్ను ప్రేమించి నువ్వు కావాలని కోరుకొని నీకు అన్ని సమకూర్చి, అయ్యా నువ్వు లేకపోతే మేము ఎలా బతుకుతాంరా నాయన, నీ ఒళ్ళో తలపెట్టి చనిపోవాలనుకుంటున్నాను రా, అమ్మా నువ్వు లేకపోతే ఎలా తల్లి, నేను నీకు జన్మనిచ్చాను, నా బిడ్డలు నాకు కనపడాలి కదా, నా బిడ్డలు నాకు ఇష్టం కదా అనేటువంటి తల్లిదండ్రులను వదిలేసావనుకో, రౌరవాది నరకాలు నువ్వు అనుభవిస్తావు. దీనికి కూడా ఒక ఉదాహరణ ఉంది, ఎందుకు చెబుతున్నానండి. రియల్గా జరిగింది ఇది. ఒక మహానుభావుడు, ఆయన పేరు చెప్పట్లేదు, ఆయన స్పీచ్లో చెప్పారు. ఇది నేనుంటున్న ప్రాంతంలోనే, ఆ మహానుభావుడు కూడా నేనుంటున్న ఊళ్ళోనే ఉంటున్నారు. ఈ సంఘటన జరిగింది కూడా అదే ఊళ్ళో. ఆ ఊళ్ళో ఒక వృద్ధాశ్రమం ఉంది. ఈ మహానుభావుడు ఆయన ప్రవచనాలు చెబుతూ ఉంటారు. ఆయన కూడా గురువుగా కీర్తించబడుతున్నారు, చాలా మంచి ఆయన ప్రవచనాలు చెబుతారు. ఆంధ్ర రాష్ట్రం అంతా ఫేమస్ ఆయన ప్రవచనంలోనే విన్నాను ఒకసారి నేను. ఆయన్ని ఒకసారి ఒక వృద్ధాశ్రమం వాళ్ళు పిలిచారు. అంటే అక్కడ వృద్ధులందరికీ ఈ మహానుభావుడిని చూపించి, అంటే వీళ్ళందరూ ఆయన ప్రవచనాలకి వెళ్ళలేరు, కానీ ఆయన ప్రవచనాలు వింటున్నారు అందరూ. డివిడీలో, సీడీలో అక్కడ వేసి వినిపిస్తుంటే వింటున్నారు. అది వృద్ధాశ్రమం, వృద్ధులు ఉంటారు అక్కడ అందరికీ వినిపిస్తున్నారు, మనశ్శాంతిగా బతుకుతారని. ఆ పురాణ ప్రవచనాలు వీరివే వింటున్నారు వాళ్ళు. అందుకని వీరిది అదే ఊరు. వాళ్ళందరూ వెళ్ళి రిక్వెస్ట్ చేశారు, ఏమండి మా దగ్గర వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నారు, మీ ప్రవచనాలు, మీరు చెబుతున్నటువంటి పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ వారికి అక్కడ ఉన్న వృద్ధులకు రోజు వినిపిస్తూ ఉంటాం మేము. ఆ టీవీలో చూస్తూ ఉంటారు వచ్చేవి, మేము ఇంకా డివిడీలో వేసి వినిపిస్తూ ఉంటాము. కొంచెం వృద్ధులందరూ హాయిగా ప్రశాంతంగా ఉంటారు, మంచి మనసుతో శాంతిగా బతుకుతారని మీరు చెప్పేటువంటి దైవ బోధలన్నీ కూడా వినిపిస్తున్నాము. మీది ఈ ఊరే కనుక వారందరూ కోరారు, చాలా వృద్ధులు మిమ్మల్ని ఒకసారి దర్శించాలని. అయ్యో తప్పకుండానమ్మా నేను వస్తానని ఆయన వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఉన్న అందరినీ పలకరించారు, పరామర్శించారు. ఈయన వృద్ధాశ్రమంలో లోపలికి వెళుతున్నప్పుడు వృద్ధాశ్రమపు ఎంట్రన్స్ గేట్ దగ్గర ఒక ఆవిడ పట్టుకొని కూర్చొని ఉన్నారట. ఆయన లోపలికి వెళ్తున్నారు. మిగిలిన వాళ్ళు కూడా పట్టించుకోలే ఆవిడ్ని. చాలా మంది ఉన్నారు, ఆయన ఆహ్వానించారు. ఇదేంటి వీడిని ఎలా పట్టించుకోవట్లేదని చూశారు ఆయన. ఏమోలే అనుకున్నారు, వెళ్ళిపోయారు లోపలికి. అంతా తిరిగారు, చూపించారు, అందరితో మాట్లాడారు, అందరినీ పలకరించారు. అన్నీ అయిపోయినాయి.
అందరితో కాసేపు ముచ్చటించారు. అక్కడ అందరూ ఆయనతో ఫోటోలు దిగారు, రకరకాలు జరిగినాయి. వాళ్ళకున్న కొన్ని సందేహాలు అడిగారు. చాలా సంతోషం అండి మీ దర్శన భాగ్యం అని చెప్పారు. రోజు మీ ప్రవచనాలు వింటున్నామని అక్కడ వాళ్ళు కృతజ్ఞతలు చెప్పారు. అయ్యా మీకు వీలు ఉన్నప్పుడల్లా ఒకసారి వచ్చి మమ్మల్ని చూసి ఒకసారి మాకు దర్శనం ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్తా ఉండండి అంటే ఆయన అయ్యో నేను మీకంటే వయసులో చిన్నవాడిని, మీ అందరినీ చూస్తున్న ఈ వృద్ధాశ్రమం వీళ్ళంతా గొప్పవాళ్ళు, నేను తప్పకుండా మీ అందరికి వచ్చి కనపడుతూ ఉంటాను, మీ ఆశీస్సులే నాకు కావాలి అని చెప్పి పాపం ఆయన వాళ్ళందరితో చక్కగా గడిపి వచ్చి మళ్ళీ ఆయన్ని సాగనంపడానికి వీళ్ళందరూ బయటకు వస్తే ఆయన గేటు దాటి వెళ్తున్నప్పుడు ఇందాక పెట్టు కూర్చున్న ఆవిడ అక్కడే ఉంది. చాలా సమయం గడిచింది. ఆవిడ వృద్ధురాలే. ఒక ట్రంకు పెట్టి లాంటిది పట్టుకొని అక్కడ కూర్చుందాం. ఒక ట్రంకు పెట్టో సూట్ కేసు. వృద్ధాశ్రమం బయట గేటు దగ్గర కూర్చుంది. ఆయన కారు ఎక్కి వెళ్ళిపోబోతూ ఇదేంటి ఇంతసేపు అయింది, నేను వెళుతున్నప్పుడు లోపలికి వెళుతున్నప్పుడు ఈవిడ ఎక్కడే ఉంది, ఈ ఆశ్రమ నిర్వాహకులు ఎవరు పట్టించుకోవాలా, నన్ను ఆహ్వానించిన వాళ్ళు పట్టించుకోవాలి, ఆవిడ పక్క నుంచి వెళ్ళిపోయాం అందరం. ఇప్పుడు ఆవిడని ఎవరు పట్టించుకోవట్లా. మళ్ళీ నన్ను సాగనంపడానికి వచ్చారు. చాలా సమయం గడిచిపోయింది, ఈవిడ ఎక్కడే ఉంది. ఆయనకి కుతూహలం వచ్చి అక్కడ నిర్వహించే వాళ్ళని అడిగారు, అమ్మాయి వీరెవరు ఇక్కడే కూర్చున్నారేంటి అని. అంటే అప్పుడు వాళ్ళు కొంచెం తటపటాయించారు, సంశయించారు. అక్కడ ఒక సమూహం ఉన్నారు అందరు. లేదమ్మా నాకు నిజంగా తెలుసుకోవాలని ఉంది, ఈవిడెవరు ఇక్కడే ఎందుకు కూర్చున్నారు, నేను లోపలికి వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నారు, నేను వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడే ఉన్నారు, మధ్యలో బోల్డ్ సమయం గడిచింది, నన్ను ఇక్కడ వాళ్ళందరూ చూడాలని మీరు పిలిచారు, ఈవిడ అసలు నన్ను పట్టించుకోవట్లేదు. అంటే తనను చూడలేదని బాధ లేదు ఆయనకి, అసలు ఎందుకు లోపలికి రాలేదు, మీరు ఎందుకు పిలవలేదు. అయితే రెండయ్యా చెబుతామని వాళ్ళు లోపలికి తీసుకెళ్లారు. ఆయన లోపలికి వెళ్ళి కూర్చున్నారు. ఆయన ఆఫీసు గదిలో కూర్చుంటే ఆ నిర్వాహకులు చెప్పారు ఏంటంటే ఈవిడికి ఒక కుమారుడు ఉన్నాడు, ఏకైక కుమారుడు. అతనికి వివాహం చేసింది ఆవిడ, భర్త చనిపోయాడు, చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి. వివాహం చేసి కోడల్ని తెచ్చుకుంది, చక్కగా సాగుతున్న జీవితం, వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఈ కోడలు వచ్చిన కాడి నుంచి కొంచెం కోడలకి ఈవిడంటే సరిపడతలా. ఆ సరిపడకపోవటం అనేది కాలగమనంలో పెరుగుతూ 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 వచ్చింది. తర్వాత పిల్లలు పుట్టి పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, మనవడం మనవరాలు. అలా ఈవిడ వృద్ధురాలు. ఈ వృద్ధురాల దగ్గరికి ఆ పిల్లలు వెళ్తుంటే ఆ కోడలు ఊరుకోట్ల. వీళ్ళకి కొంచెం ఘర్షణ పెరుగుతుంది, కొడుకుకి అశాంతి పెరిగింది. ఇప్పుడు కోడలు ఇక మీ అమ్మ కావాలో నేను కావాలో తేల్చుకో, కొన్ని సంవత్సరాల తర్వాత మీ అమ్మని ఎక్కడన్నా వృద్ధాశ్రమంలో పెట్టి, డబ్బులు ఉన్నాయి డబ్బులు కట్టేసాయి, చక్కగా వృద్ధాశ్రమంలో పెట్టి, నేను భరించలేను, ఇంట్లో ఆవిడికి సేవలు చేయలేను, నా వల్ల కాదు, అసలు ఈ పిల్లలు వెళ్తున్నారు ఆవిడ దగ్గరికి నాకు నచ్చట్లేదు అంటే వృద్ధాప్యంలో కొంచెం వృద్ధాప్య జీవితం గజిబిజిగా ఉంటుంది, అంత నీట్నెస్గా ఉండటం కుదరకపోవచ్చు, రకరకాలుగా ఉంటుంది. ఏదైనా కానివ్వండి నాకు నచ్చట్లేదు, మీ అమ్మ మన ఇంట్లో ఉండడానికి వీలు లేదు, లేదా నేను వెళ్ళిపోతాను, నేను నా పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోతాను, ఇలా మొదలెట్టింది ఆమె. ఆ కొడుకు ఏం చేయాలి ఇప్పుడు, తల్లా పెళ్ళామా ఏదో సినిమా కూడా ఉంది ఇప్పుడు రామారావు గారిదేమో, తల్లా పెళ్ళామా అని, ఉందో లేదో విన్నట్టు గుర్తు నాకు. ఇప్పుడు అతనికి అది సమస్య వచ్చింది. సరే ఏదేమైందో ఏమి నిర్ణయించుకున్నాడో తెలీదు. తల్లిని ఒకరోజు కార్లు ఉన్నాయి, వాళ్ళు డబ్బు ఉంది, వాళ్ళు ఆస్తులు ఉన్నాయి, అన్ని చక్కగా బిడ్డకు పెట్టేసింది ఆమె. అన్నీ ఆ బిడ్డ దుపాగ్నిలోనే ఉన్నాయి ఆస్తులన్నీ. వృద్ధురాలు కదా, కొడుకుని నమ్మకుండా ఎందుకుంటారు. ఆయన ఒకరోజు ఆ కొడుకు ఒకరోజు ఈ తల్లిని అమ్మ గుడికి వెళ్ళి వద్దాం రమ్మన్నాడు. అలా అప్పుడప్పుడు ఇంతకు ముందు కూడా వెళ్ళేవాళ్ళు. గుడికి వెళ్ళి వద్దాం అమ్మ రమ్మంటే అలాగే నాయన అంది. బాగా వృద్ధురాలు, అసలు ఎటు వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఏం తెలుసానికి తెలియదు పాపం, వయసు కూడా బాగా పెరిగింది. అందులో కొడుకుతో కదా వెళ్ళేది, ఎప్పుడు చిన్ననాటి నుంచి పెంచిన కొడుకు. చక్కగా వెళ్ళిపోయింది, కారులో కూర్చుంది, కొడుకును తల్లి బయలుదేరారు, వెళ్ళారు, ఒక చోట ఆపాడు, రామ్మ అన్నాడు. రామ్మ అని తీసుకెళ్ళి అక్కడ ఎవరో నాయన గుడి అన్నావు కదా అందామె, రా చెప్తాను నన్ను లోపలికి తీసుకెళ్ళాడు. అదే ఈ వృద్ధాశ్రమం. తీసుకెళ్ళి ఆ వృద్ధాశ్రమంలో అక్కడ ఆఫీసులో కుర్చీలో కూర్చోబెట్టాడు. అక్కడ వాళ్ళకి చూపించాడు, ఈవిడేనండి మా అమ్మగారని.
చూపించి వాళ్ళ అమ్మతో, అమ్మ మళ్ళీ నేను వస్తాను, నువ్వు ఇక్కడ ఉండు, మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను అన్నాడు. ఆవిడ సరేనా ఆయన అంది, అక్కడ కూర్చుంది. అతను తన తల్లికి సంబంధించిన బట్టలు ఇవన్నీ ఒక సూట్ కేసులో సర్ది తీసుకొచ్చాడు. అది తల్లికి తెలియదు. ఆ సూట్ కేసు ఆఫీస్ వాళ్ళకి అప్పచెప్పాడు, వృద్ధాశ్రమం వాళ్ళకి. ఈ వృద్ధాశ్రమం వాళ్ళకి అతను తల్లికి చెప్పకుండా వదిలిపెట్టి వెళ్తున్నాడు అనే విషయం తెలీదు. ముందొచ్చి మాట్లాడాడు, మా అమ్మని జాయిన్ చేస్తాను, ఇది మా అమ్మకు కొంచెం మైండ్ తేడాగా ఉంది, మేము చూసుకోలేకపోతున్నాం, మా ఇంట్లో పరిస్థితులు కష్టంగా ఉన్నాయి, ఆవిడ మళ్ళీ మా అబ్బాయి వెళ్ళిపోవాలి అంటది, మీరు కొంచెం జాగ్రత్తగా ఎలా అయినా ఇక్కడ ఉంచండి, ఇలా ఇవన్నీ చెప్పొచ్చాడు. వాళ్ళని అంగీకరింపజేసి వచ్చాడు. సహజంగా వృద్ధాశ్రమాల్లో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు పాపం అన్ని సేవలు చేయడానికి సిద్ధమైన వృద్ధాశ్రమం పెట్టినోళ్ళు కదా, అవన్నీ నిజం అనుకున్నారు వాళ్ళు. సరే ఈవిడ కూర్చుంది, అతను వెళ్ళిపోయాడు. అలా కూర్చొని ఏంటమ్మా ఎంతసేపుడికి మా అబ్బాయి రావట్లేదని అక్కడ వాళ్ళని అడిగింది. అంటే వాళ్ళు ఉన్న విషయం చెప్పారు. లేదమ్మా, ఇది వృద్ధాశ్రమం, మీ అబ్బాయి మిమ్మల్ని ఇక్కడ దింపేసి వెళ్ళిపోయాడు, ఇదిగో మీకు ఒక రూమ్ ఉంది, ఇక్కడ అలాట్ చేసాం, నెల కింద డబ్బులు కట్టాలి, మీ అబ్బాయి కడతాడు, మీకు అన్ని మేము చూసుకుంటాం, మీ ఆరోగ్యానికి, మీ తిండికి, మీ అవసరాలకి మొత్తం మేము చేదోడు వాదోడు ఉంటాం, ఇదిగో మీలాంటి వృద్ధులు ఎంతమంది ఉన్నారో అని తీసుకెళ్లి అందరినీ చూపించారు. ఇదిగో ఈ సూట్ కేసు మీ అబ్బాయి ఇక్కడ పెట్టాడు, రెండని తీసుకెళ్లి ఆవిడ గదిలో చూపించి అక్కడ ఉన్న పని చేసేవాళ్ళు ఇది మీ గది అని అన్ని ఏర్పాట్లు చూపిస్తున్నారు. ఆవిడ మౌనం అయిపోయింది, వెంటనే మౌనంగా ఉండిపోయింది. అప్పటి నుంచి మాట్లాడటం మానేసింది. వాళ్ళు చెప్పేది వింటుంది, మాట్లాడటం మానేసింది, మౌనం అయిపోయింది. అందరూ అన్నీ చెప్పారు, సూట్ కేసు అక్కడ పెట్టారు, ఆ గదిలోకి వెళ్ళి కూర్చుంది, ఏదో మంచినీళ్ళు ఇచ్చారు తాగింది, ఏదో టీ ఇచ్చారు తాగింది, అందరితో కూర్చోబెట్టారు, కానీ మాట్లాడట్లేదు. అందరూ ఏదో అడుగుతున్నారు, మౌనంగా ఉండిపోయింది. కాసేపాకి హఠాత్తుగా కొంత సమయం గడిచినాక గదిలోకి వెళ్ళి తనకిచ్చిన గదిలో సూట్ కేసు ఉంది, ఆ సూట్ కేసు పట్టుకొని నుంచి గుమ్మం దగ్గర కూర్చుంది. ఏది వృద్ధాశ్రమపు గేటు దగ్గర కూర్చుంది. గేటు దగ్గర చిన్న దెమ్మలాగా ఇలా గేట్ ఎంట్రన్స్ లో కడతారు కదా, ఇప్పుడు మనకి ఇంటికి గడప ఎలా ఉంటుందో అలా గేటు ఎంట్రన్స్ లో ఇలా కొంచెం కట్టారు, అక్కడ దాని మీద కూర్చుంది. అందరూ ఏంటమ్మా ఇక్కడికి వచ్చి కూర్చున్నామని ఆశ్రమ నిర్వాహకులు అడిగారు. అప్పటి వరకు అసలు వాళ్ళు చెప్పినవేవి ఆవిడ గుర్తులేదు, ఆవిడకి మతిస్థిమితం తప్పిపోయింది. ఒక్కసారి హఠాత్తుగా ఆవిడ విన్న విషయాన్ని ఆవిడ జీర్ణించుకోలేకపోయింది. తన కొడుకు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. కొన్ని గంటల అలా మౌనంగా ఉండిపోయింది. గుడికని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆమె ఏంటమ్మా ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, సూట్ కేసు పట్టు కూర్చున్నారు, లోపలికి రెండు అని వాళ్ళు అడుగుతుంటే, లేదమ్మా మా అబ్బాయి వస్తాడు, గుడికి వచ్చాము మేము, గుడికి వెళ్ళాలి, మా అబ్బాయి వస్తాడు తీసుకొని గుడికి వెళ్ళి ఇంటికి వెళ్తాం, అందుకే అక్కడ కూర్చున్నానని. ఆ సూట్ కేసు పట్టుకు అక్కడే కూర్చుంటుంది. వాళ్ళందరికీ అర్థమైపోయింది ఈవిడికి కొంచెం తేడా. అయితే అతను ముందే తేడా అని చెప్పాడు, ఆమె అలా చేస్తుంది అని చెప్పాడు. ఏదోటి మా అబ్బాయి అనుకుంటూ ఉంటారుగా, అంటది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అతను చెప్పాడు, మరీ అవసరమైతే ఫోన్ చేయండి నేను వస్తాను. లేదు ఆవిడ అలాగే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు, కొన్నాళ్ళకి సర్దుకుంటుంది అని చెప్పాడు. వీళ్ళు ఫోన్లు చేసి మాట్లాడినా కూడా ఉంచుకోండి అంతే చెబుతున్నాడు అతను, నెల డబ్బులు కట్టేస్తాను. ఇటువంటి వాళ్ళు వృద్ధాశ్రమాల్లో సహజంగా కొంచెం మతిస్థిమితం తప్పిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళకి సేవలు చేసే ఆశ్రమాలు కూడా ఉంటాయి, వాళ్ళకి అలవాటు. అలా ఈవిడికి అలా అయింది అనుకుంటున్నారా? అలా అసలు మతి తప్పిన ఆవిడ కాదు, ఆమె మంచి ఆవిడ. ఇప్పుడు మతి తప్పింది, కొడుకు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అనే విషయం విన్నాక ఆమెకి మతి తప్పేసింది. అలాగే కూర్చుంది, రాత్రి చీకటి పడిపోయింది. అక్కడ వాళ్ళందరూ బ్రతిమిలాడి లోపలికి తీసుకెళ్లారు. గదిలో నిద్రపోలేదు, బోల్డ్ మంది ఆమెకు తోడు కూర్చున్నారు. అలా ఎప్పటికో కొన్ని రోజులకి నిద్రపోవటం అలవాటు చేసుకుంది. మెలకు రాగానే లేచి సూట్ కేసు పట్టుకొని రెడీ అయిపోయి మళ్ళీ అన్ని మామూలుగా చేసుకుంటుంది, కాలకృత్యాలు మామూలుగా, తిండి టిఫిన్ అన్ని చేసుకుంటుంది. వచ్చేసి ఏదైనా ఆ కార్యం అవగానే వచ్చేసి గేటు కాడ కూర్చుంటుంది సూట్ కేసు పట్టుకొని. ఏంటమ్మా అంటే, మా అబ్బాయి వస్తాడు, ఫ్రెష్గా ఉందా, ఇంక ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ఉంది, మా అబ్బాయి వస్తాడు, గుడికని వచ్చాం మేము, ఇప్పుడు గుడికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతాం మేము, ఇక్కడ ఉండమన్నాడు మా అబ్బాయి, వచ్చి తీసుకెళ్తా అన్నాడు. అంతే, అదే గుర్తుంది ఆయనకి. మళ్ళీ మిగిలిన కార్యక్రమాలు ఎవరిని ఏమందా, ఎవరి జోలికి వెళ్దో, మళ్ళీ అన్ని చక్కగా అక్కడ అన్ని పనులు చేసుకుంటుంది, స్నానం చేస్తుంది, అన్ని చక్కగా చేస్తుంది. వచ్చేసి మళ్ళీ సూట్ కేసు పట్టుకొని ఇక్కడ కూర్చుంటుంది, మా అబ్బాయి వస్తాడు అని. ఆ విషయం
ఈ గురువు గారికి చెప్పారు, ఈ ప్రవచనాలు చెప్పే గురువు గారికి, ఆయనకి కంటి వెంట ధారగా నీరు కారిపోయింది. ఇంతటి దుర్మార్గులైన కొడుకులు ఉంటారా అంటే అదే చెప్పాను. ఇటువంటి తల్లిని ఇటువంటి తండ్రిని వదిలేసేవాళ్ళు రౌరవాది నరకాలకు పోతారు ఆ పిల్లలు. అలా నీ మీద ఆధారపడిపోయి నా కొడుకు వదిలేశాడు అన్న భావనకే మైండ్ చెల్లించిపోయిందండి. ఎంత ప్రేమతో ఉంది ఆవిడ. ఓ పక్క భర్త చనిపోయాడు లేడు అంటే అసలు ఆ కొడుకు మీద ఎంత నమ్మకం ఉంటే మతి చెల్లించిపోయింది. తన నమ్మకానికి తగిలింది దెబ్బది. అప్పుడు ఆ పిల్లలు రౌరవాది నరకాలు అనుభవిస్తారు. అలా నీ మీద ఆధారపడి ఉన్నవాళ్ళు అయితే, లేకపోతే అక్కర్లేదు. ఈ విషయాన్ని ఆయన ఒక ప్రసంగంలో చెప్పారు. నా కంటితో చూశానమ్మా, నేను ఆవిడ్ని ఎలా సముదాయించాలో నాకు తెలియలేదు అని. ఎలా చేయగలం? ఎవరు ఏం చేయలేం. ఆ భగవంతుడితో నమస్కారం పెట్టుకున్నాను, ఆవిడికి మేలు చేయమని కోరుకున్నాను, అంతే. ఇంకా నేనేం చేయను. అశ్రు నయనాలతో ఇంటికి తిరిగి వచ్చాను. 2-3 రోజులు అసలు నేను నిద్రపోలేదు అన్నారు ఆయన. సరిగ్గా నిద్రే పట్టలేదు నాకు. అందుకని ధర్మము అనేది కత్తి మీద సాము లాంటిది. నువ్వేం పొందావు, ఎంత పొందావు, ఎలా పొందావు, దాన్ని బట్టి నువ్వు తిరిగి చెల్లించడం ఉంటుంది. బాధ్యతలు కరెక్ట్గా చేయాలి. అది సాధన. వాళ్ళు సాధకులు. అందుకని ఇవన్నీ చెబుతున్నా. సొంత తల్లిదండ్రులను మోసం చేసే పిల్లలు ఉంటారు. తమ సొంత నమ్మిన వాళ్ళని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని మోసం చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అన్ని రకాల అన్ని బంధాలలో భర్తను భార్య మోసం చేస్తుంది, భార్య భర్తను మోసం చేస్తాడు. భర్తను చంపేసిన భార్యలు ఉన్నారు, భార్యలను చంపేసిన భర్తలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ బాధ్యతలు ఉన్నాయని మనం ఒకతంపుడుగా ఒకే రకం ఉపన్యాసం చెప్పేస్తే అట్ట. అందుకే ప్రశ్నలు వస్తున్నాయి. అందుకే ప్రశ్నలు వేయండి అని కూడా అంటా నేను. ఎందుకంటే ఏ శీర్షికైనా మనం చెప్పేటప్పుడు ఒక యాంగిల్లో ఒక విషయమో లేదా 2 విషయాలు 3 విషయాలు అర్థమయ్యేటట్టు చెప్పగలం తప్ప సమస్తం అర్థమయ్యేటట్టు ఎవరికి చెప్పలేము. మనం చెప్పిన దాంట్లో అవి కాక అనేక విషయాలు ఉంటాయి ఇఫులు బట్టలో. అందుకని ప్రశ్నలు వేయండి అన్నప్పుడు ఇది ఉన్న వాళ్ళకి, సమస్యలు ఉన్నవాళ్ళు ఆ ఇఫులు బట్టలు అడుగుతారు. అలా అడిగినవే చెబుతున్నాయి ఇప్పుడు. అలా చాలా మంది అడిగారు, బాధ్యతలు 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 అంటున్నారు. మరి మా బాధ్యతలు ఇవన్నీ చేయాలా? జన్మనిచ్చింది వాళ్లే మమ్మల్ని బోల్డ్ బాధలు పెట్టారు, బోల్డ్ కష్టాలు పెట్టారు, బోల్డ్ ఇబ్బందులు పెట్టారు. అలా భార్యలు కానీ భర్తలు కానీ విడిపోయిన వాళ్ళు ఉన్నారు. పిల్లల్ని వేరే ఉండి పెంచుకుంటున్న తల్లులు ఉన్నారు. లేదా తల్లులు వదిలిపెట్టి వెళ్ళిపోతే పిల్లల్ని పెంచుకుంటున్న భర్తలు ఉన్నారు. ఇలా చాలా మంది అడుగుతూ ఉంటారు ఈ డౌట్లు. మీరు వదిలేయకూడదు అంటున్నారు కదా, మరి ఇప్పుడు ఏంటని. అది నిన్ను వదిలేసిన ప్రతివాడిని నువ్వు వదిలేయచ్చు. సింపుల్ సూత్రం అంతే. అది ధర్మం కాదు. అక్కడ ధర్మమే లేదు. వాళ్ళు నిన్ను వదిలేశారు, వాళ్ళకి నువ్వు అక్కర్లేదు. కాబట్టి నువ్వు నీకు వాళ్ళు అక్కర్లేదు. సింపుల్ థింగ్ అంతే. ధర్మసూత్రం అలా ఉంటుంది అది. అందుకని విచక్షణ జ్ఞానంతో వెళ్ళాలి. అందుకని ఆధ్యాత్మిక సాధకులు అసలు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏ సాధనలు చేయాలి, ఎలా జీవించాలి అంటే ఏమీ లేదు. ఆధ్యాత్మికత వేరు, భౌతికం వేరు కాదు. నీ జీవితం నువ్వు ఆనందంగా జీవించు, చక్కగా జీవించు, అన్ని సుఖభోగాలు అనుభవించు, హాయిగా పెళ్ళిళ్ళు చేసుకో, పిల్లల్ని కను, చక్కగా నీ కుటుంబ జీవితాన్ని మంచి సంబరంగా ఉత్సవంగా జరుపుకో, హాయిగా ఉత్సవంగా జీవించు, సంతోషంగా జీవించు. కాదు ఇవన్నీ మంచిగా చేసుకో, ధర్మంగా చేసుకో, ఎవరిని బాధ పెట్టబాక. అలా మంచిగా ధర్మంగా ఉండేవాళ్ళు అందరూ సాధకులే, ఆధ్యాత్మికులే. అంతే తప్ప ఆధ్యాత్మిక సాధకులు ఏ సాధనలు చేయాలి, ఏ గ్రంథాలు చదవాలి, ఏ దేవుణ్ణి అనుసరించాలి, ఏ గురువుని అనుసరించాలి, ఏ మతాన్ని అనుసరించాలి, ఇది ప్రశ్న కాదు. అది ప్రశ్న కాదు. మంచిగా ఉండేవాళ్ళందరూ ఆధ్యాత్మిక సాధకులే. ఇది సమాధానం. అన్నిటికీ ఇదే సమాధానం. కాబట్టి మీరు మంచిగా ఉంటున్నారా లేదా, మీరు ధర్మంగా ఉంటున్నారా లేదా, మీ బాధ్యతలు మీరు కరెక్ట్గా చేస్తున్నారా లేదా, మీరు సాధకులా కాదా, మీరు ఆధ్యాత్మికులా కాదా, ఎవరికి తెలుస్తుంది? మీ ఒక్కరికే తెలుస్తుంది. నాకు నా గురించి నా ఒక్కడికే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. కాబట్టి నాకు నేనే గీటురాయి. నేను మేలిమి బంగారం కావునా కాదా చెప్పే గీటురాయి నేనే, నాకే తెలుస్తుంది. అందుకని మీ అంతరంగంలో మీ గురించి మీకు సమస్తము తెలుసు కనుక మీకు మీరే నిర్ణయించుకోండి. మీలో చెడు ఉంటే పోగొట్టుకునే ప్రయత్నం చేసుకోండి. చెడులోంచి మంచికి వచ్చే ప్రయత్నం చేయండి. మంచిలోంచి మోక్షానికి దారి ఉంది. దానికోసమే మనం ఈ శీర్షికలు ఆధ్యాత్మిక విద్యాలయం పేరిట చెప్పుకుంటున్నాం. ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా.
ఆధ్యాత్మిక విద్యాలయం అంటే ఏమిటి అన్న నా అభిప్రాయాలను, నా ఆలోచనలను, నా ఉద్దేశములను డివైన్ ప్లానెట్ ఛానల్లో 1920వ శీర్షికగా చెప్పాను. ఆధ్యాత్మిక చదువు అనేటువంటి ఛానల్లో 140వ శీర్షికగా చెప్పాను. 2 ఛానల్స్ మనవే. 2 ఛానల్స్లో చెప్పినటువంటి ఆధ్యాత్మిక విద్యాలయం అనే శీర్షికలో ఉన్నటువంటి మ్యాటర్ ఒకటే, రెండింటిలో ఉంది కానీ మ్యాటర్ ఒకటే. ఒకటి వింటే సరిపోద్ది, ఎందులోది విన్నా ఒకటి వింటే సరిపోద్ది. అది విన్నవాళ్ళు ఆ శీర్షిక మీద మీ అభిప్రాయాన్ని, ఇప్పుడు విన్న ఈ శీర్షిక మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో చెప్పగలిగిన వాళ్ళు తప్పకుండా చెప్పే ప్రయత్నం చేయండి. అలాగే కామెంట్ల రూపంలో ఈ అభిప్రాయాలు చెప్పేవాళ్ళు కానీ లేదా సందేహాలు ప్రశ్నలు అడిగేవాళ్ళు కానీ దయచేసి అవకాశం ఉంటే తెలుగులో టైప్ చేయండి. ఇంగ్లీష్ అక్షరాలలో అంటే తెలుగు పదాలను ఇంగ్లీష్ అక్షరాలలో టైప్ చేస్తుంటే కొన్ని చోట్ల టైప్ చేసేవాళ్ళు తప్పు అక్షరాలు టైప్ చేసి కనీసం అవి కూడా సరిదిద్దుకోకుండా వాటిని అలాగే నాకు కామెంట్లు పెట్టేస్తున్నారు. అదేంటో చాలాసార్లు అర్థం కాక నేను కన్ఫ్యూజన్ అవుతున్నాను. అందుకని వీలున్నంత వరకు తెలుగులో టైప్ చేయండి. తెలుగులో టైప్ చేయడం రాదండి మాకు కుదరటం లేదు అంటే చక్కగా తెలుగులో ఒక కాగితం మీద రాసి ఫోటో తీసి మెయిల్కి పెట్టండి. తెలుగులో రాయండి కాగితం మీద మీ ప్రశ్నను, మీ సందేహాన్నో, మీ అభిప్రాయాన్నో. దాన్ని ఫోటో తీసి మెయిల్ అడ్రస్కి పెట్టండి. మెయిల్ అడ్రస్ మీరు చూసే శీర్షికలో కింద ఉంటుంది. డివైన్ ప్లానెట్ అయితే divineplanet9@gmail.com అని కిందే ఉంటుంది, మీకు ఆ శీర్షికలో కనపడుతుంది. ఆధ్యాత్మిక చదువులో దాని కిందే ఉంటుంది, ఆధ్యాత్మిక చదువు @gmail.com అని. ఆ మెయిల్కి పెట్టండి, ఫోటో తీసి పెట్టేయండి. చక్కగా మనం ఈ ఆధ్యాత్మిక చదువుని ఇలా కొనసాగించుకుందాం మనం మంచి మార్గంలో నడవటానికి. ఇక ఇది నచ్చని వాళ్ళు, ఇది మెచ్చని వాళ్ళు, అకారణంగా ద్వేషాలు పెంచుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అయ్యా అసలు ఇవి వినకండి, అమ్మ ఇవి వినకండి, మీ పాదాలకు నమస్కారం. ఇవి విని మీరెందుకు ద్వేషాలు పెంచుకోవటం? మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నేను అతి సామాన్యుడను, ఒక సామాన్య మనిషిని. నన్ను నేను మంచి మార్గంలో మంచిగా ఉంచుకుందాం అనుకుంటున్నా. నా మనసుని ప్రశాంతంగా ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, కోపతాపాలు లేకుండా ప్రశాంత జీవితం గడపటానికి అనువుగా ఈ శీర్షికలను ఉపయోగించుకుంటున్నా. నాకు నేనే చెప్పుకుంటున్నా ఈ శీర్షికలు. ఇవి కాసేపు నాకు సజ్జన సాంగత్యం, సత్కాలక్షేపం. నన్ను నేను మంచి మార్గంలో శాంతియుతంగా ఉంచుకోవటానికి ఈ శీర్షికలు నాకు సహకరిస్తాయి. ఇవి నా కోసం మాత్రమే. అందుకని చక్కగా నన్ను క్షమించి వదిలివేసి ఈ నచ్చని వాళ్ళు, గిట్టని వాళ్ళందరూ మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.